పేజ్ నెంబర్ 79 వర్క్స్ ఆఫ్ గాడ్. త్రిత్వము గురించి మనం చూసాం. త్రిత్వము అస్సలుగా దేవుడు ఒక్కడే, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అస్సలుగా దేవుడు అస్సలు అనొచ్చు, ఎసెన్స్ సారము అంటాము. అసలు మన ఏంటి ఒక రకం చెప్పాలంటే అసలు వాడు అసలు నిజ స్వరూపం చూసి తెలుపుతారు అంటారు చూడండి, అసలు అంటాము. నిజానికి అసలుగా దేవుడు ఒక్కడే, కానీ తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మగా కనపడుతూ ఉన్నాడు. మనకి వ్యక్తులు ఉన్నట్టుగా మనకు వాక్యము బోధిస్తూ ఉన్నది. వాక్యం అది స్పష్టం అవుతూ ఉంది. ఆది కాండము నుండి అది మనకు కనపడతా ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ వర్క్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క క్రియలు. దేవుని యొక్క క్రియలు ఇక్కడ మనం మాట్లాడుకోబోయే విషయం ఏమిటంటే పేజ్ నెంబర్ 79లో ఉన్నాను నేను. పేజ్ నెంబర్ 79 దేవుని క్రియలు అని ఉన్నదా? అక్కడ ఏమున్నది? 79వ పేజ్. కార్యములు అన్న క్రియలు అన్న రెండు ఒకటేలండి. ఓకే, మామిడికాయలన్న మామిడి పళ్ళు అన్న ఒకటే అన్నట్టు. ఓకే, రెండు అన్న కార్యములన్న క్రియలన్న రెండు ఒకటి. రైట్, సరే. దేవుని క్రియలు అంటే కార్యములు, దేవుడు చేసేటువంటి ఘన కార్యములు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ద డిక్రీ ఆఫ్ గాడ్. ఇక్కడ మాట్లాడేది ద డిక్రీ. ఓకే, ఇంగ్లీష్లో భలే ఉంది, దానికి అసలు మీనింగ్ బాగుంది. ద డిక్రీ ఆఫ్ గాడ్. ఓకే, ద డిక్రీ ఆఫ్ గాడ్. డిక్రీ అంటే అర్థమైందంటే ఒక ప్రణాళిక అని చెప్పుకోవచ్చు. దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు ఈ ప్రణాళికను ఎప్పుడు వేసాడంటే దేవుడు నిత్యత్వంలో వేసేసాడు ప్రణాళిక. దేవునికి అన్ని ముందే తెలుసా తెలియదా? దేవునికి సపోజ్ 1995 సుబ్బారావు అనేవాడు పుడతాడని ముందు తెలుసా తెలియదా ఆయనకు? ఎప్పుడు తెలుసా ఆయనకు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకు తెలుసు, అవునా కదా? తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీవు నన్ను ఎరిగితీవి అంటాడు కదా దావీదు. అంటే ఈ జగత్ అంతటికి ఆయన కలుగునుగాక అనేది అని అనకముందే ఆయనకు ముందే తెలుస్తూ తెలియదా? అంటే ద డిక్రీ అంటే ఏంటంటే ద డిక్రీ అంటే ఆయన ప్లాన్, ఒక ప్లాన్ వేసేసాడు. ఒక ప్లాన్ వేసేసాడు, ఈ ప్లాను నడుస్తుంది అని చెప్పేసి. ఎప్పుడు వేసాడు ఆ ప్లాను? నిత్యత్వంలో వేసాడు. నిత్యత్వంలో అంటే ఇప్పుడు అంత ఏమి కలుగక మునిపే ఆయన నిత్యుడికి ఎట్లయితే ఉన్నాడో ఆయన ముందే ఒక ప్లాన్ వేసేసాడు. ఇది కార్యములు అనేటువంటిది ఏంటంటే ద డిక్రీ. దాంట్లో మనం చూసేది ఫస్ట్, ఓకే, ద డిక్రీ ఆఫ్ గాడ్. అక్కడ ఏమున్నది? దేవుని ఆజ్ఞ అని ఉన్నది చూడండి. దేవుని ఆజ్ఞ అని ఉన్నది. ఇంగ్లీష్లో ఒకవేళ రాసుకుంటే ద డిక్రీ ఆఫ్ గాడ్. డిక్రీ అంటే పాయింట్ ఏంటంటే దేవుడు అనాది కాలంలోనే, అంటే నిత్యము ఉన్న దేవుడు అనాది కాలంలోనే ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని ముందే నిర్ణయించటము. అది ఈ నిర్ణయం అనేటువంటిది దేన్ని బేస్ చేసుకొని జరిగింది అక్కడ చూడండి. ఈ నిర్ణయం అనేటువంటిది దేవుని ఆజ్ఞ, ఆయన యొక్క అని ఉండాలి. అక్కడ అతని యొక్క అని తెలుగులో రాయబడింది, అతన్ని అనకూడదు. దేవుణ్ణి ఆయన యొక్క అని రాసుకున్నది. కొట్టివేసి అతన్ని కొట్టివేసి ఆయన యొక్క సార్వభౌమ, ఆయన యొక్క ఒక్కటై ఉన్న నిత్యమైన జ్ఞానంతో కూడిన స్వతంత్రతతో కూడిన షరతులు లేని ప్రణాళిక. ఇది ఇక్కడ అంటే ఇవన్నీ కలిపి షరతులు లేని ఆయన ప్రణాళిక అంటున్నాడు. అంటే దేవుడు ఒక ప్లాన్ వేసేసాడు. ఆ ప్లాన్ దేని మీద ఆధారపడిందంటే సావరినిటీ, ఆయన సార్వభౌమ అధికారం మీద ఆధారపడి ఉంది. సార్వభౌమ అధికారం అంటే ఏంటి? సార్వభౌమ అధికారం అంటే ఇంకా దాన్ని ఎవరు శాసనం ఇచ్చాడా? ఇంకా ఆ శాసనాన్ని ఎవరైనా కొట్టివేయగలరా? ఇది శాసనము. ఓకే, ఈ శాసనాన్ని ఇంకెవరు కొట్టేయటానికి వీల్లేదు. అంటే సార్వభౌమ అధికారంతో ఆ ప్లాన్ వేసాడంటే దాన్ని మార్చగలిగిన ఎవరైనా ఉన్నారా? అది సార్వభౌమ అధికారంతో వేశాడు అంటే అది సార్వభౌమ అధికారంతో ఇవ్వబడింది, ఎవరు మార్చలేరు. ఓకే, రెండవది అక్కడ చూస్తే మీరు అక్కడ పాయింట్ ఒకే ఒక ప్రణాళిక. అది ఒరే ప్లాన్ ఏ ఒకవేళ మిస్ అయితే ప్లాన్ బి అనేది ఉందా దేవునికి? ప్లాన్ ఏ, ఓకే, ఏదో అంటారు చూడండి కొంతమంది కొన్ని ప్లాన్లు వేసుకుంటారు. ఈ నక్సలైట్లు ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఫెయిల్ అయితే రెండో ప్లాన్ బి, అది అక్కడ సక్సెస్ కావాలా? దేవునికి అట్లా ఉందా? దేవునికి అట్లా ఉండదు. ప్లాన్ ఏ ప్లాన్ బి ఉండవు. ఒకే ఒక ప్లాను, అదే
పర్మనెంట్ ప్లాను, అది మార్పు లేని ప్లాను. ఎందుకంటే ఆయనకు ముందే తెలుసు కదా, ఆయనకు ముందే తెలుసు కాబట్టి, సమస్తం ఎరిగినవాడు కాబట్టి ఇంక ప్లాన్ బి ఏమి ఉండదు దేవుని దగ్గర. దేవుని దగ్గర ప్లాన్ బి, ప్లాన్ సి ఏమేమి ఉండవు. అంటే ఇది అనుకున్నాను, ఇది జరుగుద్ది అనుకున్నాను, ఇది జరగలేదే, ఇదైనా జరుగుద్ది అని అనుకునే అవకాశం ఉందా దేవుని దగ్గర? అట్లా ఏమీ లేదు. కాబట్టి ఒకే ఒక ప్రణాళిక అది. ఓకే, ద సింగిల్ ప్లాన్ బి అనేటువంటిది లేదు. మూడవది, నిత్యత్వమైనటువంటి ప్రణాళిక ఇది. అంటే నిత్యం ఉండే ప్రణాళిక అంటే ఏంటి? మారుతుంది, అది మారదు. టైం బౌండ్, నో టెంపరల్. ఇక్కడ నిత్యత్వం అంటే ఇంకా ఈ కాలం నుండి ఈ కాలం వరకు అని టైం లిమిట్ లేదు ఆయన ప్లాన్కి. ఆయన ప్లాన్ వేశాడా? ఎప్పుడు వేశాడు? నిత్యత్వంలో వేశాడు. నిత్యత్వం అంటే ఎక్కడ స్టార్ట్ అవుద్ది? నిత్యత్వం అంటే స్టార్టింగ్ పాయింట్ ఉందా? దేవునికి స్టార్టింగ్ పాయింట్ ఉందా? స్టార్టింగ్ పాయింట్ లేదు. అట్లనే ఆయన ప్లాను అనేటువంటిది ఆయన ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో అప్పటి నుండి ఆయన ప్లాను ఉన్నది. అంటే ఇది నిత్యమైన ప్లాను. ఆయన ఇచ్చేటువంటి, ఆయన చేసేటువంటి ప్రణాళిక అంటే ఆయన ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది వేసాడా, అది ఖచ్చితంగా నిత్యత్వంలో వేసాడు. అది జ్ఞానంతో కూడిన ప్రణాళిక అదే. అంటే ఆయనకు అన్నీ తెలిసే ఆయన ప్లాను వేశాడు. ఎవర్రా ఈ డయాగ్రామ్ ఇచ్చింది ఇంటికి? ఏందిరా ఈ వాస్తు ఏంది అదేంది అంటారు మామూలుగా. కొందరు ఆర్కిటెక్టులు సరిగా ఇంజనీర్ సరిగా ప్లాన్ లేదనుకోండి అని ఇంకొక ఆయన వచ్చి ఏమంటాడు, ఆయన అంటాడు ఇవన్నీ కొట్టేస్తాడు. ఈ వాస్తు శాస్త్రి ఉన్నాడు అనుకోండి, ఈ శాస్త్రి అంటాడు ఆ గోడ తీయాలంటాడు. ఇంకొక ఆయన వచ్చి అంటాడు ఆ గోడ ఏం కాదు, దానికి ఆపోజిట్, దానికి సపోర్ట్గా ఇంకొక గోడ కట్టు అంటాడు ఆయన. అంటే ఏంటి? ఆయన ఏమంటాడంటే అది ఏం కాదని చెప్పి దానికి సపోర్ట్గా అంటాడు. ఓకే, జ్ఞానముతో కూడినదంటే ఆయనకు మించిన జ్ఞానం ఎవరికైనా ఉంది? ఆయనకు మించిన జ్ఞానం ఇంకెవరు లేరు. సుపీరియర్, దెర్ ఇస్ నో సుపీరియర్ టు హిమ్. ఆయనకు మించిన వారు ఇంకెవరు లేరు. కాబట్టి ఆయన సర్వజ్ఞాని. కాబట్టి ఆయన వేసిన ప్రణాళిక అది స్వతంత్రంగా వేసిన ప్రణాళిక. అది అంటే ఇండిపెండెంట్. ఎవరి సలహాలు తీసుకున్నాడు దేవుడు ఆ ప్లాన్ వేయటానికి? ఎవరైనా సలహాలు తీసుకున్నాడా? నువ్వు ఒక సలహా చెప్పు, నేను ఇట్లా అనుకుంటున్నాను, దీనికి ఏమన్నా యాడింగ్ చేస్తావా అని దేవుడు ఎవరిదన్నా సలహాలు తీసుకున్నాడా? ఇండిపెండెంట్గా ఆయనే వేశాడు ఆ ప్రణాళిక. దేవునికి సలహాదారులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారు దేవునికి సలహాదారులు? మంత్రులు మామూలుగా లోకంలో ఉన్నట్టు రాజులకు మంత్రులు కావాలి. ఓకే, శ్రీకృష్ణదేవరాయల దగ్గర కనుక మంత్రులు అష్టదిగ్గజాలు ఉన్నట్టు. ఓకే, కవులు ఏమి మంత్రులు గణం ఉన్నట్టు. ఎందుకు మంత్రులు? వీళ్ళు సలహాదారులు, వీళ్ళందరూ సలహాదారు. కానీ దేవునికి సలహాదారులు ఉన్నారా? దేవునికి సలహాదారులు ఎవరు లేరు. ఇండిపెండెంట్, హీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టేకింగ్ డెసిషన్స్. ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలడు. స్వతంత్రంగా వేసిన ప్రణాళిక ఇది నిత్యం ఉండేటువంటి ప్రణాళిక. ఓకే, కాబట్టి ఎందుకు అంటే ఆయన చిత్తము, ఆయన ఉద్దేశములు నెరవేర్చటం కొరకు. అది కింద ఉంది ఆ లైను, చివరి లైన్లో 79వ పేజీలో. ఆయన చిత్తము, ఆయన ఉద్దేశములే ఈ లోకములో నెరవేరుతా ఉన్నాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ పేజీలోకి వస్తే దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అన్నమాట. ప్రణాళిక అంటే ఆజ్ఞ అని ఉంది కదా అక్కడ. ఆజ్ఞ అంటే ఆయన వేసినటువంటి ఒక ప్రణాళిక, ఇది జరుగుతుంది అని ఒక నిర్ణయం. ఇంకా ఆజ్ఞ అనే దానికి బదులు దేవుని నిర్ణయము అని కూడా పెట్టుకోండి. ఇక్కడే పెట్టుకోనండి. ఏది 1వ నెంబర్ ఉంచండి, 79వ పేజీలో దేవుని ఆజ్ఞ అని పెట్టారు చూడండి. అక్కడ దేవుని ఆజ్ఞ అని పక్కనే స్లాష్ వేయండి. స్లాష్ అంటే ఇట్లా మీరు గీత కొట్టి నిర్ణయము అని రాసుకోండి. నిర్ణయం, దేవుని నిర్ణయం అన్నమాట. ఈ నిర్ణయం అనేటువంటిది గత నిత్యత్వములు ఏర్పాటు చేయబడి, అంటే ఇన్ ద పాస్ట్, ఇటర్నల్ పాస్ట్ అంటే గత కాలంలో నిత్యత్వములు ఏర్పాటు చేయబడి సమయానుకూలంగా జరిగించబడుచున్నది. కాబట్టి చరిత్ర అంతా లీనియర్గా వెళ్తా ఉంది. చరిత్ర అంతా ఆయన వేసినట్టే జరుగుతుందా, జరగటం లేదా? ఇందాక గాంధీ గారి గురించి చెప్పారు మన లాల్ బహదూర్ గారు. గాంధీ ఫలాని సంవత్సరంలో పుడతాడు, ఇండియాకి స్వాతంత్రం కోసం సమరయోధుడిగా నిలుస్తాడని ఆయన ముందు ప్రణాళిక ఉందా లేదా? ఆయన ప్రణాళికలో ఉంది.
ఫలాని నెల్సన్ మండేలా ఆఫ్రికా ఖండం కోసం పోరాడతాడని ఆయన ప్రణాళికలో ఉంది. అంటే ఆయన ప్రణాళికలో ఎప్పుడు ఎవరు వస్తారు, సీన్ మీదకు వస్తారు, అంతా ఎవరు రచించారు? ఆయనే రచించాడు. ఆయన హీఈస్ ద రైటర్ ఆఫ్ ద హిస్టరీ. ఆయన హిస్టరీని మొత్తం ముందే రాసేసాడు ఆయన. ఓకే, కాబట్టి అట్లా జరుగుతుంది. ఓకే, ఉద్దేశపూర్వకంగా దేవుడు ముందుగానే ఏర్పరిచిన గురి వైపుకు స్థిరంగా కదులుతున్నది. తను ఏదనుకున్నాడో అదే జరుగుతుందా, జరగదా? ఏదనుకున్నాడో అదే జరుగుతుంది. ఓకే ఓకే రైట్. తర్వాత చూడండి కిందకి. దేవుని సర్వశక్తియు, జ్ఞానము మరియు సర్వ వ్యాపకత్వము ఆయన నిత్యమైన ఆజ్ఞ లేక ప్రణాళికను ఆయన పరిపూర్ణంగా నెరవేరుస్తున్నట్లు చేయను. ఆయన సర్వశక్తి, ఆయన సార్వభౌముడు కాబట్టి ఇది ఎవరు మార్చలేరు. ఓకే, రెండవది ఆయన సర్వజ్ఞానము. ఆయన అన్ని ముందే తెలుసు కాబట్టి ఆయన తెలివిని బట్టి వేశాడు. ఆ తర్వాత సర్వ వ్యాపకము, ఆయన అంతటా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి అంతటా భూమి అంతటా జరగాల్సింది జరిగేస్తాడు. ఓకే, కాబట్టి దేవుని నిత్యమైన ప్రణాళిక ప్రయోజనకరమైనది మరియు ఉపకారము కలిగించినది. అంటే మేలు. ఇది దేవుని ప్రణాళిక మేలు కలిగించేదే. మరియు క్రీస్తులో అన్ని విషయముల యొక్క మొత్తం మీద కేంద్రీకరింపు. అంటే క్రీస్తు ప్రభువును గురించినటువంటి విషయాలు అన్నీ కూడా ముందే ప్రణాళికలో వేయబడ్డవి. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ ఎందుకు మనకు ఉపయోగపడుతుందంటే, దేవుడు ముందే అంతా దేవునికి తెలుసు కాబట్టి మనం దేని గురించి భయపడాల్సిన అవసరం ఉందా? దేవునికి అంతా ముందే తెలుసు కాబట్టి మనం దేవుని గురించి, దేవునికి అన్నీ ముందు తెలుసు కాబట్టి మనం దేని గురించి భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకో ఆయన చిత్తంలో మొత్తం ఉంది. ఆయన ముందే ప్లాన్ వేశాడు కాబట్టి ఆయన అదుపు తప్పిపోయేది ఏది లేదుగా. కాబట్టి దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగోలు ఉన్నటువంటి భక్తులు ఇదిగో వాళ్ళకి ఏది సంభవిస్తున్నా ఈ జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన చిత్తం లేకుండా నాకేమీ జరగదు. యేసుప్రభువు ఏమన్నారు? తండ్రి చిత్తం లేకుండా మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా ఊడిపడదు అన్నాడు కదా. ఆయన చిత్తం లేకుండా మీకు ఏం జరగదంటే, ఆయన నిర్ణయము లేకుండా ఆయన నిర్ణయించకపోతే మీకు ఏమీ జరగదు అని చెప్పాడు. కాబట్టి మనం దేని గురించి భయపడాలి? మనం నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో, ఆరోగ్యం సరిలేదు, పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో, వాళ్ళకి జాబులు వస్తాయో, పెళ్ళిళ్ళు జరుగుతాయో, పరిచయం ఎట్లా జరుగుతుందో, వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా? మనం ఏం లేదు. అంటే ఇది ఎప్పుడో దేవుడు ప్రణాళిక వేసేసాడు కాబట్టి, దేవుడు అంతా ప్లాన్ వేసేసాడు కాబట్టి వాటి గురించి ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్లాన్ వేసేసాడు కాబట్టి, ప్రభా నీ ప్లాన్లో నేను ఉన్నానా లేనా, అదే పాయింట్. నీ ప్లాన్లో నేనున్నాను. ఏంటి? నీవు నన్ను ప్రత్యేకంగా పిలిచావా? నన్ను నీవు పిలిచావు కాబట్టి బయట వాళ్ళు బాధపడతారు. ఎందుకని? వాళ్ళు ఆయన ప్లాన్లో లేరు. ఆయన ప్రణాళిక ఉంది అనేటువంటి అర్థం లేదు, వాళ్ళకి అర్థం కాదు. మనకి ఏమి మనకెందుకు దిగులు పడాలా? ఎవరు దిగులు పడతారన్నది యేసుప్రభువు ఏం చెప్పారు? లోకస్తులు వీటన్నిటి గురించి ఆలోచిస్తారు, విచారిస్తారు అని చెప్పాడు. లోకస్తులు అంటే బయట ఉన్నవాళ్ళు, మీరు లోపల ఉన్నవాళ్ళు. నా గురించి నా ప్లాన్ అంతా మీకు విశదపరిచాను, వాక్యం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. మీ గురించి అన్నీ ముందే సెటరైట్ చేయబడినవి, ఏమో వరి అవ్వకండి. నయాగర జలపాతం మీద ఒకడు నడుస్తూ ఉన్నాడు. ఆ రోపు మీద, జలపాతం మీద రోపు ఒకటి వేసి నడుస్తూ ఉంటే అందరూ చప్పట్లు బలి కొడతా ఉన్నారు. చప్పట్లు కొడతా ఉంటారు. అబ్బాబ్బా ఏం నడిచాడరా ఈ చివరికి డేరింగ్ డాషింగ్ సుప్రీం హీరోరా అని చెప్పేసి ఇక్కడి నుంచి అక్కడికి నడుస్తూ ఉంటాంటే, నేను నడవగలనని మీరు అందరు నమ్ముతున్నారా? నడిచావు, ఒకసారి అటు పోయావు, ఇటు వచ్చావు, మేము చూసాక నమ్ముతున్నాం అన్నారట అందరూ. అన్నాడు, నేను నడవగలనని మీరు నమ్ముతున్నారు కదా, ఎవడైనా వచ్చి భుజం మీద ఎక్కండి అన్నాడట. వేసాడ్రా దెబ్బ అని చెప్పేసి మేము రాం అన్నారట. వాళ్ళల్లో ఒకడు పిల్లగాడు వేసి నేను ఎక్కుతా అన్నాడట. వాడు ఎక్కి కూర్చొని మెల్లకుండా కాముగా ఉన్నాడు. వచ్చిన తర్వాత అటు పోయాడు, మళ్ళీ ఇటు వచ్చాడు, దించాడు. ఇప్పుడు ఎవరైనా రాగలరా, కూర్చోగలరా అంటే ఎవరు ముందుకు రావట్లా. అరే నీకేంద్ర అంత ధైర్యం నుంచి వచ్చిందిరా అంటే, ఆయన మా నాన్నే అన్నాడు. అతడు ఏమంటాడా?
ఆయన మా నాన్నే దాని మీద నడిచేది మా నాన్నే. నేను పడతానని ఆయన శ్రద్ధ తీసుకోడా, జాగ్రత్త తీసుకోడా, ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. నాకెందుకు భయం అంటున్నాడు అతడు. వేరే వాళ్ళు ఎక్కుతున్నారా? భుజం మీద కూర్చుంటారా? చూసారా చూడలేదా? అటు పోయేది చూశారు, ఇటు వచ్చేది చూశారు. నాయగర జలపాతం కింద చూస్తే చాలా లోతు ఉంటుంది. దాంట్లో పడితే ఇంక మళ్ళీ తిరిగి రావడం లేదురా, పాతాలనికి వెళ్ళిపోతాం భయం. కానీ చూశారు, నమ్మారు. నమ్మాం, మేము నమ్ముతున్నాం అంటున్నారు. కానీ ఎక్కమంటే భుజం మీద కూర్చోమంటే కూర్చోవట్లా. ఎవరు కూర్చున్నారు? కొడుకు కూర్చున్నాడు. ఎందుకు? కొడుక్కి నా ప్రాణము విలువ నా తండ్రికి తెలుసు. నీ ప్రాణం విలువ నీ తండ్రికి తెలుసు. నీ గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడే, ఆయనకు తెలుసు. కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమో లేదు. ఆయన ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక మనల్ని ఏం చేస్తుందంటే, ఓ దేవా, నీవు ఆల్రెడీగా ప్లాన్ వేసేసావుగా, ఎందుకు నేను ఎందుకు దిగులు పడేది? ఒక్కోసారి మేము కూడా మా ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అన్నీ ఒకసారి సమస్యలు వచ్చాయనుకోండి, నాకెందుకు తొందరగా నిద్రపట్టుద్ది, గబక్కుని నిద్రపోతాను. నిద్ర అసలు మనసు ఎక్కితే నిమిషాల్లో నిద్రపోతా. నీకు ఎట్లా నిద్రపడుతుందా అంటుంది నా భార్య. నాకు అర్థం కాదు, నీకు ఎట్లా నిద్రపడుతుంది, ఎట్లా ఉంటే పరిస్థితులు, నీకు ఎట్లా నిద్రపడుతుందా అంటుంది. అది నేను ఏం చేయనమ్మా, మరి మనం చేసేది ఏమన్నా ఉందో, ఆయన చూసుకుంటాడు కదా. ఆయనకు వదిలిపెట్టుకుంటే మనం ఏమన్నా ఆలోచించడం ఏమన్నా ఉందా? ఆమె పాపం నైట్ చాలా లేట్ నైట్ నిద్రపోతుంది. ఆమె ఆలోచించి ఒక్కోసారి. కానీ నాకెందుకు అట్లా మంచంకి వెళ్తానా, విత్ ఇన్ 5 minutesలో గురకు వస్తూనే ఉంటుంది. నాకు విత్ ఇన్ జస్ట్ 5 minutes కూడా ఉండదు. జస్ట్ 5 minutesలో నాకు ఎందుకో ఒక్కటే నేను అర్థం చేసుకునేది ఏంటంటే, నేను ఆలోచించిన వాళ్ళు ఏమీ చేసేది లేదు. నేను ఆలోచించడం వాళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి ఆలోచించడం ఎందుకు? ఆయన చేతులు కొద్ది పెడదాం, ఆయన చూసుకుంటారు అంతే. దేవుని ప్రణాళిక నిర్ణయం అర్థం చేసుకోండి. దేవుని నిర్ణయం అర్థం చేసుకుంటారా, లేట్ అయిపోతుంది, లేకపోతే ఇంకా పని జరగలేదు, ఇంకా అనుకున్నది జరగలేదు, ఇంకా సంవత్సరాలు గడుస్తున్నాయి, ఇంకా చర్చి డెవలప్ కాలేదు, ఇంకా అనుకున్నంత జనం రావట్లేదు అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. మీరు పోటీగా ఎదురుకు ఒక ఆయన వచ్చాడు, ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రభా, ఆ చర్చిని దీవించు ప్రభా, మా చర్చిని దీవించు ప్రభా అని ప్రార్థన చేయండి. ఆ చర్చిని దీవిస్తాడు, మీ చర్చిని దేవుడు దీవిస్తాడు. ఆయన ప్రణాళిక లేకుండా ఏమీ జరగనేరదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇది నిత్యత్వం లేసిన ప్రణాళిక, అదే జరుగుతుంది. ఓకే, రైట్. ఇది కాబట్టి నిత్యమైన ప్రణాళిక. అన్ని విషయములు చివరికి యేసుక్రీస్తుని గురించి కూడా అన్నీ ఆయన ముందే నిర్ణయించాడు. ఓకే, కొన్ని రెఫరెన్సులు దయచేసి చూడండి దయచేసి. యెషయా గ్రంథం 14:24 చూడండి. రెఫరెన్సులు టకటక కొన్ని రెఫరెన్సులు తీయండి. యెషయా గ్రంథం 14:24. ఓకే, యెషయా గ్రంథం 43:9. యెషయా గ్రంథం 43:9 చెప్పినవి మీరు అక్కడ టిక్ పెట్టుకోండి. ఇప్పుడు చెప్పే టిక్ పెట్టుకోండి, అవి మీరు తర్వాత ఎప్పుడు చదివినప్పుడు జ్ఞాపకం రావడానికి. ఓకే, కీర్తనలు 135:6. ఆ తర్వాత దానియేలు 4:35, 34, 35 చదవండి. 4 రెఫరెన్స్ చూద్దాం. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరిగిన వాట్ ఐ హ్యావ్ థాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ షూర్. ఖచ్చితంగా నేనేమనుకున్నాను అది ఖచ్చితంగా జరుగుతుంది అంటున్నాడు దేవుడు. 26 నుండి 26, 27 కూడా చదవనమ్మా. 26, 27 కూడా యెషయానే 14 అధ్యాయమే. ఎవరు రద్దు చేస్తారు? నా ఆలోచనని ఎవరైనా కొట్టివేస్తాడా? ఎవడైనా కొట్టివేస్తాడా నా ఆలోచన? ఎవడు కొట్టివేయలేడు అంటున్నాడు దేవుడు. కాబట్టి ఒక ప్రణాళిక వేశాడు, ఒక నిర్ణయము దేవుని ఒక నిర్ణయం అయింది, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ తర్వాత రండి యెషయా 43:9 నుండి 13. 43.
ఉమ్. లేదు. ఆ. ఆ. ప్రకటించిన వాడను నేనే అంటున్నాడు చూడండి. నేను ఇది జరుగుతుందని ప్రకటించా, అది జరుగుతుంది. దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే, ఏ అన్ని దేవత మీలో ఉండి లేదు. ఓకే, రైట్. ఇంకా ఇంకొక వచనం చూద్దాము. ఆ కీర్తనలు 135:6 చూడండి. ఆ, 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 ఆ. అది ఆకాశం ముందు, భూమి మీద, కింద పాతాళం మీద, అంతా కూడా పైన ఆకాశం ముందు కానీ అంతా తన చిత్త ప్రకారమే ఆయన జరిగేస్తా ఉన్నాడు. అంతా ఆయన చిత్త ప్రకారమే నడుస్తుంది. కాబట్టి ఏది కూడా మనకు హాని జరుగుతుంది దీనివలన, అయ్యో దేవుడు చూస్తున్నాడా చూడలేదా అనే ఆలోచన అస్సలు వద్దు. ఇంకా దానియేలులోకి రండి. 4:30, 4:35 వచనాలు. దానియేలు 4:30, 4:35 వచనాలు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసి రెడీగా ఉంచండి, టకటక టైం చాలదు కాబట్టి. నెబుకద్నెజరు 4వ అధ్యాయంలో గడ్డి తినటం అదంతా అయిపోద్ది, కాలం గడిచిపోద్ది. 7 సంవత్సరాల తర్వాత మానవ బుద్ధి గలవాడనై చిరంజీవియు సర్వోన్నతుడు, నిత్యము జీవించువాడు, సర్వోన్నతుడగు దేవుడు ఆయన ఆధిపత్యము చిరకాలము ఉన్నది, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది. చదువు. చూడండి అక్కడ, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. అది ఇంపార్టెంట్ మనకు పాయింట్. పరలోకములో కానీ భూమి మీద ఉన్న మనుషుల్లో కానీ తన చిత్త ప్రకారమే ఆయన జరిగిస్తా ఉన్నాడు. అంటే ఆయన నిర్ణయం ఏదైతే ఉందో అదే జరుగుతుంది, ఇంక వేరే ఏమీ జరగదు. ఓకే, ఈ దేవుని యొక్క నిర్ణయంలో దేవుని ఆజ్ఞ అన్నాం కదా, నిర్ణయం అని కూడా చెప్పాం కదా. ఆజ్ఞ లేకపోతే నిర్ణయం, కొన్ని ప్రత్యేకమైన అంశములు. సృష్టి ఒకటి ఉంది, ఆయన నిర్ణయం అది. సృష్టించబడటం అనేటువంటి ఆది ఎందుకు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా ఆయన ద్వారా, ఆయన మూలంగా, ఆయన ఒకే సమస్తము సృష్టించబడినవి అంటాడు. 1:15-16. 4 ప్రకటన గ్రంథం 4:11 చూడండి ఒకసారి. 4:11 ప్రకటన గ్రంథం 4:11 చూడండి. ప్రకటన గ్రంథం 4:11. సాగిలపడి యుగయుగములు జీవిస్తున్న వానికి నమస్కారం చేస్తూ, మా దేవా సృష్టించితివి, నీ చిత్తము నీ ఆలోచన బట్టి ఉండెను, సృజింపబడెను. నీ ఆలోచనే ఒకే. సామాన్యంగా ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆర్కిటెక్ట్, ఇంజనీర్ గారు డయాగ్రామ్ వేసాడు అనుకోండి, ముందు ఎక్కడ ఉంటుంది అది ఆలోచన? మైండ్లో ఉంటుంది, అవునా కాదా? ఆయన మైండ్లో ఉన్నది మొత్తం ఏ రూపంలోకి వస్తుంది? పేపర్ మీద డయాగ్రామ్ రూపంలో వస్తుంది. అంటే నీ చిత్తమును బట్టే సమస్తము, అంటే నీ మైండ్లోనే మొత్తము అంతా ఉన్నది. అది ఇక్కడ పాయింట్. ఆయన మైండ్లో అంతా ఉన్నది, సమస్తము ఆయన మైండ్లోనే, అంటే ఆయన ఆలోచనలోనే ఉన్నది సృష్టి అంతా. ఓకే, దైవికమైన సంరక్షణ, పోషణకు ఈ లోకంలో పోషణ అందించుటాను ఉంది. అక్కడ అందించుట అనేది కాదు, పోషణ. ఓకే, పోషణ సంరక్షణ, పోషణ అండి అక్కడ. ఓకే, అందించుట అన్న దగ్గర పోషణ. పోషణ మరియు ప్రావిజన్ అండ్ ప్రావిడెన్షియల్ కేర్. పోషణ మరియు సంరక్షణ. పేజీ నెంబర్ 80లో ఉన్నారా? 80లోనే ఉన్నారా? పేజీ నెంబర్ 80లో. పోషణ, ఆయన పోషిస్తున్నాడు సమస్త జీవరాశులను. ఒక రెఫరెన్స్ చూద్దాం. చూడండి, ప్రసంగి 3 11 నుండి చదవండి. ప్రసంగి 3. ఓకే,
అది చూడండి అక్కడ ఏమంటాడు 11 నుండి 15 వచనాలలో, దీని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తం ఆయన నియమించి ఉన్నాడు. ఆయన నిర్ణయము శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలన తెలుసుకుంటుంది చాలదు. ఓకే, చూడండి ఇంకా కింద, మరియు ప్రతివాడు అన్నపానాలు పుచ్చుకొని తమ కష్టార్జితంలో సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానం అని తెలుసుకొంటిని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములన్నీ నేను తెలుసుకొంటిని. దానికి ఏదియో చేర్చబడదు, దాని నుండి ఏదియో తీసివేయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడు ఇట్టి నియమం చేసి ఉన్నాడు. దేవుడు ఒక శాశ్వతమైనటువంటి ప్రణాళిక వేశాడు, దాన్ని ఎవరు మార్చలేరో. అది ఇక్కడ పాయింట్. ఓకే, అందరినీ పోషించేది కూడా ఆయనే. మత్తయి సువార్త 6:25 నుండి 34 అక్కడ ఏముంటుందంటే, మీకు ఏది కావాలనో మీ తండ్రికి తెలుసు, కాబట్టి మీరేం దేని గురించి చింతించకండి అనే మాటలు అక్కడ ఉంటాయి. అంటే పోషణ ఆయనే. ఆయన మీ ప్రాణములను, మీరు విలువైన వారు గారా, మీ ప్రాణములు విలువైనవి కావా అంటే పోషణ ప్లస్ సంరక్షణ దేవుడే. మానవుని రక్షణ గురించి కూడా దేవుని ప్రణాళికలో ఉంది. మానవుని రక్షణ గురించి అపోస్తలుల కార్యం 2:22 చూడండి. ఇంకొకరు యోహాను 6:38-40 అపోస్తలుల కార్యములు 2:22. అపోస్తలుల కార్యం 2:22 ఏంటది చదవండి. చూడండి, దేవుడు నజరేయుడు యేసుక్రీస్తు చేత అద్భుత మహత్కార్యం సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందినగా మీకు కనపరిచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడిని ఇచ్చిన సంకల్పం భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపండి. మీరు దుష్టుల చేత సిలువేసి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఓకే, ఇక్కడ దేవుని చిత్తము వలననే సంకల్పమును బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన దేవుని సంకల్పం బట్టి. ఎందుకు? అది రక్షణ, మానవుల రక్షణ కోసం. ఓకే, యోహాను సువార్త 6:38 తీసారా ఎవరైనా? తండ్రి ఎవరిని ఏమిటది అది? ఓకే, నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుగా నేను రాలేదు, నన్ను పంపిన వాడి చిత్తమే. అది చూసారా, నాకు అనుగ్రహించిన దానిలో నేను ఏది పోగొట్టుకోనని అంటున్నాడు. అంత్యదినమని లేపుతాను అంటున్నాడు. ఓకే, అంటే అర్థం ఏంటి? అంత్యదినమని లేపుతానంటే అర్థం ఏంటి? అది శాశ్వతమైన రక్షణ అనేటువంటిది దేవుడు మానవునికి ఏమిచ్చాడు? భద్రము చేసి సేఫ్టీగా సెక్యూర్డ్గా ఉంచాడు. అంత్యదినమున దేవుడు నాకు ఎవరిని ఇచ్చాడా వాళ్ళని నేను గ్యారంటీగా అంత్యదినమున లేపుతానంటే ఇట్ ఈజ్ సెక్యూర్డ్. అది భద్రపరచబడి ఉన్నది రక్షణ. అది అక్కడ పాయింట్. ఓకే రైట్. ఇంకొన్ని వచనాలు ఉన్నవి, తర్వాత మీరు వాటిని చదువుకోవచ్చు. ఒకసారి ప్రకటన 17:8 రండి. ఒక్కసారి లాస్ట్ వచనం ఏంటి చదువుతామో అవి డెస్ట్కి పెట్టుకోండి. ఆ ప్రకటన 17:8 ఇప్పుడు లేదు. ఓకే, వారు ఆగముండనగా ఇప్పుడు లేదు, అయితే ముందు కూర్చున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. చూడండి అక్కడ ఏమన్నది, నీవు చూసిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి పై కూర్చుంటే నాశనములకు పోడు సిద్ధంగా ఉన్నది. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు. వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు, అయితే ముందు కూర్చున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఓకే, ఆ రోజు శ్రమలలో జరగబోయేటువంటి దాని గురించి. ఓకే, జీవగ్రంథమందు ఎవరి పేరుందో లేదో అనేటువంటిది కూడా దేవుని ప్రణాళికలోనే ఉన్నది. అది కూడా దేవుని ప్రణాళిక. సృష్టి విమోచనము దేవుని ప్రణాళికలో ఉన్నది. ఓకే, సృష్టి యావత్తు మిగుల వేదనతో ఎదురు చూస్తున్నది. రోమా 8:18 రోమా 8:18 ఒకసారి చూద్దాం. రోమా ఓకే
ఆ. చూడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి అంతా కనిపెట్టుతున్నది. ఎలయనగా సృష్టి నాశనంలో దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిగల స్వాతంత్రం పొందుతున్న నిరీక్షణ కలదై స్వేచ్ఛగా దాన్ని లోపరిచిన మూలంగా వ్యర్థపరచబడేను. ఓకే, చూడండి, అంటే విమోచన, సృష్టి విమోచన కూడా ఒక టైం కేటాయించాడు దేవుడు. ఎప్పుడు అది? రేపా, ఎల్లుండా, నెక్స్ట్ ఇయర్, ఆ తర్వాత ఇయరా? ఎవరైనా ఉన్నారు జ్యోతిషులు చెప్పేవాళ్ళు? ఎవరైనా ఉన్నారు చెప్పగలిగేటువంటి జ్యోతిష్కులు? ఎంత గనుడైన సేవకుడు ఉన్నాడు? ఎవరైనా చెప్పగలిగిన? ఎవరికి తెలియదు అది. నో వన్ నోస్ దట్ డే. ఆ రోజు ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? ఆయనని ప్లాన్ వేసింది ఆయన, ఆయనకే తెలుసు. యేసుప్రభు వారు ఒక మానవుడిగా నాకు కూడా తెలియదు అన్నాడు. అవునా కాదా? ఆయన నాట్ ఇదే అన్నాడు. నాకు కూడా తెలియదు అది అన్నాడు. ఎందుకు? యేసుప్రభుకి తెలుసో తెలియదు అని తనకి తెలుసో. ఎందుకు తెలియదు అన్నాడు? ఆయన భూమి మీద ఉన్నాడు కాబట్టి సబ్మిటింగ్, ఆయన తనను తాను తండ్రికి లోపరచుకోండి. అది అక్కడ పాయింట్. ఆయన సర్వజ్ఞాని. మనం తర్వాత చూడబోయేది క్రిస్టాలజీ, క్రీస్తు శాస్త్రం మనం చూడబోతున్నాం. దాంట్లో తెలుస్తుంది విషయాలు, ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి దేవుడు ఆ సృష్టి విమోచన దినం కూడా ప్లాన్లో ఉంది, ఆయన ప్లాన్లో ఉంది. ఓకే, సృష్టి విమోచన, ద ఫ్రీ విల్ ఆఫ్ మ్యాన్, మానవునికి స్వతంత్రం ఇచ్చాడు. అది కూడా దేవుని ప్రణాళికలో ఉంది. మానవునికి స్వతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఆ స్వేచ్ఛకి సపోజ్ స్వేచ్ఛ ఇచ్చాడు. నాకు నేను ఈరోజు క్లాస్కి వెళ్తున్నాను, ఇంటికాడ చెప్పి మధ్యలో సత్యనపల్లి సినిమా హాల్లో దూరాను అనుకోండి. ఓకే, క్లాస్ తీసుకోకండి. ఇది క్లాస్ రాలేదు, ఏంది అయ్యగారు జగన్నాథ్ గారిని తీసుకోమన్నారు, ఎందుకు క్లాస్ అంతా అయ్యగారు రాకుండా అని టయానికి వచ్చేసి 1:30, 2 అయిపోద్దిగా, ఫస్ట్ అయిపోద్దిగా ఇంకొచ్చేసి మీకు డబ్బులు పంచాను అనుకోండి. స్వేచ్ఛ ఉంది నాకు, ఉందా లేదా? రిజల్ట్ కూడా ఎవరికి ఉంది? రిజల్ట్ కూడా నాకే ఉంది. అవునా? దేవుడు నా స్వతంత్రాన్ని అడ్డుకట్టేస్తున్నాడా? వేయటంలా. దేవుడు నా స్వతంత్రానికి నో అనడంలా. దేవుడు నా స్వేచ్ఛకి వదిలాడు. దాని పర్యవసానం కూడా నీవే అనుభవించాలి అని ఆయన ప్రణాళిక వేశాడు. కాబట్టి నేను కనుక మంచిగా ఉన్నానా, దానికి వచ్చే మేలు నేను అనుభవిస్తా. నేను చెడ్డగా ఉన్నానా, దానికి వచ్చేటువంటిది కూడా నేనే అది కూడా ఆయన ప్రణాళికే. కాబట్టి ఈ లోకంలో చాలామంది ఫరో లాంటి వాళ్ళు, బెల్షాజర్ లాంటి వాళ్ళు విర్రవీగారా? విర్రవీగుతారు. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, విర్రవేగండ్రా. పర్యవసానం కూడా రిజల్ట్ కూడా మీరే పొందండ్రా. మొత్తం ఫరో రథ సైన్యాలు మొత్తం ప్రథమ సంతానం పోగొట్టుకున్నాడు. దేశం అస్తవ్యస్తమైపోయింది. ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన ఆ రోజున ఐగుప్తు అస్తవ్యస్తమైపోయింది. మీరు చరిత్ర చూస్తే ఇంకా చరిత్రలో ఎన్నడూ కూడా ఐగుప్తు అంతకు ముందున్న శోభ పొందుకోలేదు. అంతకు ముందున్నంత ఘనత చరిత్రలో ఎప్పుడు కూడా ఇశ్రాయేలీలు ఏ రోజైతే ఐగుప్తు నుంచి బయటకు వచ్చారా, ఇంకా ఆ తర్వాత ఎప్పుడు ఐగుప్తు అంత ఘనత పొందుకోలేదు. ఎందుకంటే సర్వనాశనం అయిపోయింది. దానికి అంతటి కారణం ఎవరు? దేవుడా, ఫరోనా? దేవుడా, ఫరోనా? ఇప్పుడు మీరు చెప్పండి. ఫరోనే. ఓకే, ఇల్లు మొత్తం చెలుక్కొని పాడు చేసుకున్నాను. ఎవరు పాడు చేసుకునేది? బుద్ధిహీనురాలు తన ఇల్లు తన చేతులతో పెరిగి వేసుకుంటాను. అవునా కాదు? మీ గురించి కదా, మా గురించి కాదు, అందరి గురించి చెబుతాను. ఓకే, అందరి గురించి. బుద్ధిహీనురాలు అంటే బుద్ధిహీనులు అందరూ ఏం చేసుకుంటారు? తమ కుటుంబాన్ని తమ చేతులతోనే పాడు చేసుకుంటారు. బుద్ధిహీనులుగా ఉండే వాళ్ళు పాడు చేసుకుంటారు. బుద్ధిహీనుడుగా ఉండే ఫరో దేశాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. బుద్ధిహీనుడుగా ఉన్న బెల్షాజరు మొత్తం రాత్రి హతుడైపోయాడు. ఒక్క రాత్రిలోనే మొత్తం చచ్చిపోయారు. ఓ కోరేషు దర్యావేషు రావటం జరిగింది. రాత్రే చంపి పడేసేసారు. ఎందుకు? వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ దేవుని ప్రణాళికలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, దేవుని నిర్ణయంలో ఉంది. అయితే మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తేమా మనమే భరించాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అందుకోసమే ఏ రోజుకి ఆ రోజే, ఈరోజు అలా ఎర్లీ మార్నింగ్ మేము ప్రేయర్ చేస్తూ ఉంటుంటే కొంతమంది సేవకులు ఒక 10 మంది రోజు ప్రార్థన చేస్తాం తెల్లవారుజామున. ఒకవేళ మీరు అది పాటిస్తే బాగుంటుంది నా సలహా. మీరు సహవాసంగా ఉంటే వెరీ గుడ్. పాటిస్తున్నటువంటి వాళ్ళు తెల్లవారుజామునే మన సంఘాల కోసం, మన ఊర్ల కోసం, సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేయటం, మన పరిచర్యల కోసం ప్రార్థన చేసుకోవటం ఎంతో మంచిది.
ఆ దైవ సేవకుడు ఒక ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా మేము రోజు నూతనంగా మారు మనసు పొందాలి ప్రభా, అది నాకు కలుగుజేయి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. రోజు మారు మనసు పొందాలయ్యా నేను అంటే అర్థమేంటి? రోజు మారు మనసు పొందాలంటే నిన్నటి నుండి ఈ రోజుకి ఎన్నో తప్పులు చేసి ఉంటానయ్యా, నేను మారాలి ప్రభా, నేను మారాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి, ఇంకా మారాలి అని అనుకోవటంలో ఎంతో క్షేమం ఉంది. నేను అంతా అయిపోయిందిలే, డిగ్రీ పొందా, డాక్టరేట్ పొందా, నేను పట్టా పొందా, లేకపోతే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల సేవ సీనియరు, మోస్ట్ రెవరెండ్ అయ్యాను అని అనుకుంటామా? ఎక్కడుంటాం? ఎక్కడున్నాడా లూసిఫరు? నిన్న క్లాసులో మేము అనుకుంటున్నాం, లూసిఫర్ ఒకప్పుడు దేవుని సేవలో ఉన్నవాడా కాదా? అందరూ నమస్తే సార్ అన్నారు పొద్దున్న లేవాలి, గుడ్ మార్నింగ్ కదా, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ అనేవాళ్ళ లేదా? ఇప్పుడు మనమేమంటున్నాం? వాడు అంటున్నాం, అవునా కదా? వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, వాడు అపవాది అంటున్నాం. ఒకప్పుడు ఆయన ఎంత గ్రేటు కదా, ఒకప్పుడు ఎంత గ్రేటు, అసలు దేవుని తర్వాత అతడే. కానీ ఇప్పుడు అందరూ అతన్ని ఎట్లా చూస్తున్నారు? వాడు అంటున్నారు. చూడండి, ఏ రోజుకు ఆ రోజు మనము గనక మనల్ని సెట్ చేసుకోమా, సరి చేసుకోమా, మనం ఉన్న ఆ మెట్లో నుండి కింద పడతాం. పడకుండా చూసుకోవాలి. అందుకే పౌలు అంటాడు, అనేకులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదనేమో అని నా శరీరమును ఉపవాసముల చేత జాగరణముల చేత నలుగొట్టుకుంటున్నాను అంటాడు ఆయన. కాబట్టి వీ మస్ట్ ఎగ్జామైన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఏ రోజుకు ఆ రోజే పరీక్షించుకోవాలి. ఎక్కడైనా మాట, ఏదైనా ఎవరితోనైనా సంభాషించే విషయంలోనైనా పొరపాటు జరిగిందా, ప్రభు క్షమించు అని చెప్పేసి ఎప్పటికప్పుడే ఏ రోజుకు ఆ రోజే బీ లైక్ చైల్డ్, చిన్నపిల్లల్లాగా ఉండండి. అదే మంచిది. మనకి పెద్దోళ్ళలాగా ఉండకూడదు, చిన్నపిల్లల్లాగానే ఉండాలి. ప్రభు ఏమన్నారు? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడా కాదా? చిన్నపిల్లల్లాగానే ఉండాలి ఎప్పుడు. మనం కల్మషాలు, ద్వేషాలు అవన్నీ పెట్టుకోకూడదు, ఎప్పుడు మనసులో పెట్టుకోకూడదు. ప్రభువా క్షమించే మనసు నాకు ఇవ్వయా, క్షమించే మనసు నాకు ఇవ్వయా అని దేవుని అడుగుతుంటామా? ఆయన ఇస్తాడు. ఆయన అడుగుతూ ఉండాలి, మీరు అడుగుతూనే ఉంటుంటే ఆయన ఇస్తూనే ఉంటాడు. ఓకే, రైట్, చాలు, ఇంకో ముందుకు వెళ్దాం. దేవుని యొక్క సార్వభౌమాధికారం మనుష్యుడు స్వచ్ఛందంగా ఎంచుకునేటట్లు నిర్ణయం అంటే అతని నిర్ణయాలు అనమాట, స్వేచ్ఛ. అయితే ఆ ఎంపికల ఫలితం కూడా అతడే అనుభవించాలని దేవుడు నిర్ణయించాడు. ఓకే, ఉదాహరణకు కొన్ని రెఫరెన్సులు చూద్దాము. ఓకే, అది యోహా అని ఉంది. యోహాన్లో 24 అధ్యాయాలు లేవు. ఓకే, అక్కడ జస్ట్ మిస్టేక్ పడింది. యెహోషువ అండి, అది యెహోషువ. ఓకే, అది యెహోషువ కొట్టేసి యెహోషువ రాసుకోండి. అక్కడ యెహోషువ 24, 14, 15. నేడు మీరు కోరుకున్నాడా? అది అక్కడ యెహోషువ ఏమంటున్నాడంటే వాళ్ళకు, మీ ఇష్టం, మీరు ఎవరిని సేవిస్తారు. నది అవతల ఉన్నామే, అవతల దాటి వచ్చామే, అక్కడ సముద్రం అవతల ఐగుప్తులో వాళ్ళని అక్కడ ఉన్న దేవతలను ఆరాధిస్తారా, లేకపోతే అమోరీయుల ప్రాంతంలో దేవతలు ఆరాధిస్తారా, లేకపోతే యెహోవాను ఆరాధిస్తారా? మీరు కోరుకోండి, నేడు మీరు కోరుకోండి, మీరు ఎవరిని కోరుకున్నా కానీ నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని అని చెబుతా ఉంటాడు యెహోషువ. ఆ పాట భక్తుడు బలి రాశాడు, నేడు మీరు కోరుకొనుడి మీరెవరిని సేవింతురో, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవింతుము అంటాడు యెహోషువ. ఓకే, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము అని ఒక నిర్ణయం. ఆ నిర్ణయానికి ఏమైంది? దేవుడు ఆయన యెహోషువ ఇంటిని ఆశీర్వదించాడు, ఆశీర్వదించలేదా? ఆశీర్వదించాడు. ఆయన్ని సేవించకుండా కొందరు వేరే ఇతర దేవతలను సేవించారు, వారికి దానికి శిక్ష అనుభవించారు. ఓకే, కాబట్టి యోహాను సువార్త 3:35-36 వచనాలు చూడండి. యోహాను సువార్త 3:35, అది కూడా రెఫరెన్స్ ఒకసారి చూద్దాం త్వరగా.
యోహాను సువార్త 3:35-36, 3:35-36. తండ్రి కుమారుని ప్రేమించిన కనుక అతని చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు. కుమారుని ఎందుకు విశ్వసించువాడే నిలిచి ఉన్నది. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నది అన్నాడు కదా. విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు అంటే ఇక్కడేంటి? విశ్వాసం ఉంచుతావా ఉగ్రత తొలగిపోద్ది, విశ్వాసం ఉంచవా ఉగ్రత నీ మీద నిలిచి ఉంటుంది. అంటే జనం ఎందుకు నరకానికి వెళ్తున్నారంటే దే డోంట్ వాంట్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు మాకు అవసరం లేదు అంటున్నారు, అందుకు నరకానికి వెళ్తున్నారు. మనిషి పాపాల వలన నరకానికి పోడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనిషి పాపం వలన నరకానికి పోడు. పాపికి ఇక్కడ ఆశ్రయం ఉందా లేదా? పాపి క్షమించబడే అవకాశం ఉందా లేదా? ఒక అయ్యా మందు, అయ్యా క్యాన్సర్ వచ్చింది, అయ్యా ఉదాహరణ అరే మందు ఉందిరా తీసుకోరా, మందు తీసుకోరా అంటే నేను తీసుకున్నాయా మందు అన్నాడు అనుకోండి, సత్తాడాడు. అవునా కాదా? అరే మందు ఉందిరా తీసుకోరా, మందు ఉందిరా తీసుకొని చెబుతుంటే నాకు మందు వద్దయ్యా, నాకు మందు వద్దా అంటే చేస్తాడు. అంతే. అంటే క్యాన్సర్తో సావాల్సిన అవసరం ఉంది వానికి? మందు ఉంది కాబట్టి క్యాన్సర్తో సావాల్సిన అవసరం లేదు. అంటే పాపి తన పాపం బట్టి నరకానికి వెళ్ళడు. పాపి మందును తిరస్కరించాడు కాబట్టి నరకానికి వెళ్తాడు. అంటే ఇక్కడ మందు ఏంటి? యేసయ్యను తిరస్కరిస్తున్నాడు కాబట్టి నరకానికి వెళ్తున్నాడు. అది కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడి మీద ఏముంది? ఉగ్రత నిల్చే ఉంది. విశ్వసిస్తే ఉగ్రత నిలిచి ఉందంటే అర్థం ఏంటి? అరే పైనుండి గోళం, అగ్నిగోళం పడుతుందరా, తప్పుకొర సైడ్కి రారా అని ఇటువైపు పిలుస్తుంటే వాడు నేను రాను, నేను ఎక్కడే ఉంటానంటే పొడిచి ఎక్కడ పడుతుంది? నెత్తిన పడుతుంది. ఉగ్రత అంటే అదే, ఉగ్రత అంటే అదే. మానవులందరి మీద ఉంది ఉగ్రత గోళం, కానీ తప్పించుకునే దారి కూడా ఉంది. ఎవరు? కుమారుడు. కుమారుడు అన్నాడు రెడీగా. కాబట్టి జనం నరకానికి వెళ్ళేది పాపాన్ని బట్టి కాదు. పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా పాయింట్ అది. పాపాన్ని బట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. పాపములు ఒప్పుకొని క్షమించమని అడిగి దాని నుండి తప్పించుకునే ఒక అవకాశం ఇక్కడ ఉంది. నిర్ణయం మీదే అని ఇక్కడ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. స్వతంత్ర చిత్తము దేవుని ప్రణాళికలో మానవుడు సహకరించి దీవించబడినట్లు అనుమతించిన. ఓకే, మనం దేవుని ప్రణాళికలో ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటామా ఆశీర్వాదం వస్తుంది. అదే అక్కడ పాయింట్. సంఘం ఎత్తబడటం, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ, 1000 ఏండ్ల పరిపాలన, చివరికి తీర్పు. చివరి తీర్పు అంటే అది ధవలవర్ణ సింహాసనం ముందు తీర్పు, కొత్త ఆకాశం, కొత్త భూమి, ఇవన్నీ దేవుని ప్రణాళికలో ఉన్నాయి. ఇవన్నీ దేవుని ప్రణాళికలో ఉన్నాయి. కాబట్టి దేవుని ప్రణాళిక ఆల్రెడీగా వేయబడింది. మేము క్లాసులో ధ్యానం చేసుకోండి. దేవుడు అంత బయలుపరచలేదా? దేంట్లో అంత బయలుపరచలేదా దేవుడు? నా కొత్త ప్రత్యక్షత వచ్చింది అంటే దీనికి యాడ్ చేయాలా? అవునా కదా? ఈ తరంలో ఒక ఆయన వస్తాడు, బాగా గ్రేట్ మ్యాన్, ఆయనది యాడ్ చేస్తారు. నెక్స్ట్ తరంలో ఇంకొక ఆయన వస్తాడు, వెనకంటే గ్రేటు, ఆయనది కూడా యాడ్ చేస్తారు. ఇంకో తరంలో ఇంకొక ఆయన వస్తాడు, ఆయనది కూడా యాడ్ చేస్తారు. ఏమవుద్ది అప్పుడు గ్రంథం? ఆ చివరిని చివరికి అవుద్ది. గ్రంథం ఏమైపోతూ ఉంటుంది? ఇంకా తరాలు గడిచే కొంది దీని పేజీలు తిరుగుతూ ఉంటాయి. ఏది మీరు యాడ్ చేయకూడదు, తీసివేయకూడదు అని చెప్పలేదు. అంటే అర్థమేంటి? ఫుల్ స్టాప్. కొత్త ప్రత్యక్షతలు అనే పేరుతో చాలా గుంపులు వస్తున్నాయి ఇప్పుడు. అవన్నీ నమ్మగాలండి. వస్తున్నారు అనుకోండి, అయ్యా మాకున్న ప్రత్యక్షతలే మేము పొందుకోలేకపోతున్నాము, ఇంకెక్కడ పొందుకునేము అయ్య గారు, చాలే ఉన్న ప్రత్యక్షతలు చాలని, నమస్తే నీకు నమస్తే, నీ ప్రత్యక్షతలు నమస్తే, బాయ్ బాయ్ గుడ్ బాయ్, టీ తాగండి వెళ్ళిపోండి అని చెప్పండి. ఓకే, ఒక్కోసారి ఆ ప్రత్యక్షతలు కనుక దేవుని ఇవ్వబడిన వాక్యానికి విరుద్ధంగా ఉందనుకోండి, టీ కూడా లేవండి, పొయ్యి కూడా వెలిగించలేదని చెప్పండి, పంపించండి. అంతే, బాయ్ బాయ్ అని చెప్పటమే. క్రొత్త ప్రత్యక్షతలు ఏమీ లేవు. ఇవ్వవలసిందేదో అన్ని ఆయన ఇచ్చాడు. 1000 ఏండ్ల పరిపాలన గురించి ఉందా లేదా బైబిల్లో? కొత్త ఆకాశం కొత్త భూమి గురించి ఉందా లేదా బైబిల్లో? ఆ తర్వాత జీవించబోయే విధానం అంతా ఉందా లేదా? ఇంకా దానికంటే ఇంకేం కావాలండి? ఇంకేం ప్రత్యక్షతలు ఉన్నాయి?
ఇంకేమైనా కొత్త ఆకాశం కొత్త భూమి తర్వాత ఇంకా అక్కడ ఏదో ఒక కొత్త సిటీ దేవుడు నిర్మిస్తున్నాడు. ఇంకా ఎన్ని ఎందుకు మాకు ఆ సిటీలు ఎందుకు, అవన్నీ ఎందుకు మనకి? ఇంతే, మనం కావాల్సింది ఏదో దేవుడు ఇచ్చాడు, ఇంకా కొత్తది ఏమి ఇవ్వడో. కాబట్టి అంత దేవుని ప్రణాళిక మొత్తం మన దగ్గర బ్లూ ప్రింటే ఉందండి. ఏముంది? ఇది బ్లూ ప్రింట్. ఎన్నిసార్లు జిరాక్స్ తీసుకుంటే అన్నిసార్లు జిరాక్స్ తీసుకోండి. బ్లూ ప్రింట్ ఉంటే ఎన్నిసార్లు జిరాక్స్ తీసుకోవచ్చు, తీసుకోకూడదా? ఆర్కిటెక్ట్ ఇంజనీర్ గారు ఇస్తాడు, బ్లూ ప్రింట్ ఇస్తాడు. బ్లూ ప్రింట్ తిరుగుతూ తెలియదు, మరి కొంతమంది తెలియదేమో. బ్లూ ప్రింట్ అంటే ఇంటికి ప్లాన్ వేసినప్పుడు ఆయన ఇచ్చిన ప్లాను బ్లూ కలర్లో ఉంటుంది. అది ఆ ప్లాన్ అసలు ఆ కలర్, అది బ్లూ కలర్లో అంటే ఒరిజినల్గా ఆయన చేత్తో వేసింది అది అనమాట. బ్లూ కలర్లో ఉంటుంది అది. ఓకే, ఇంకా దాన్ని జిరాక్స్ తీసామా బ్లూ బ్లాక్ అయ్యుద్ది. మళ్ళీ జిరాక్స్ తీస్తే బ్లూ బాదు, కానీ బ్లాక్ ఎన్ని వస్తాయన్నమాట. బ్లూ ప్రింట్ ఇది. ఆయన వేసినటువంటి ఒరిజినల్గా ఆయన వేసిన ప్లాన్ ఇది. ఎన్నిసార్లు జిరాక్స్ తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. కాబట్టి దేవుని ప్రణాళిక ఆల్రెడీ వేసాడు. కాబట్టి దేవుని ప్రణాళిక ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంక ఈ ప్రణాళికలో మించి ఏది జరగదు. కాబట్టి మనం నిశ్చింతగా ఉండకూడదా? అయ్యా ఊళ్ళో చర్చీలు కూల్చారంట, ఈ ఊళ్ళో కూడా పోతున్నారంటే కూల్చుకునేదా? కూల్చుకుంటే ఏం చేస్తారు? చర్చలు కూర్చోతే ఏమవుతుంది? ప్రార్థన మనం చేసుకోకుండా ఆగుతామా? ప్రార్థన చేసుకోకుండా ఆగుతామా మనం? చర్చలు చెట్టు కింద కూర్చుంటాం. చెట్టు కింద కూర్చుంటే వాన వస్తుంది, ఏమన్నా ప్రార్థన అయిపోయింది అక్కడ రాకుండా చేస్తాడు ఆయనే. వాన వస్తుంది, తడుచుకుంటే చేస్తాము ప్రార్థన. ఏమవుద్ది? తడిస్తే ఏమన్నా అవుద్దా? జలుబు చేద్దా? బిల్ల ఇస్తాడు దేవుడు. బిల్లలు ఇచ్చాడు కదా జలుబుకి. 4 రోజులు బిల్లలు కూడా బిల్లలు ఉన్నాయిగా. ఏమవుతుంది? ఏమీ కాదు. కాబట్టి ఆ ఊర్లో జరిగింది, ఈ ఊర్లో జరిగింది, అస్సలు డోంట్ వర్రీ. ఇవన్నీ ఏదో జరుగుతాయి. ఆయన ప్లాన్ వేసాడు, అది జరుగుతుంది. అదే జరుగుతుంది. ఎవడు ఏమీ చేయలేడు. ఎవడు ఏదైనా చేశాడా వాడు చేసుకున్న దానికి వాడికే రెడీ చేసుకుంటున్నాడు. మనకు ఉదాహరణలు ఎన్ని లేవు. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఫరో లేడా, బెల్షాజర్ లేడా, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తలంచుకోండి. ఇది చేస్తున్నాం, ఇది కూడా గట్టి పట్టబోతుందిలే అనుకోండి, మౌనంగా ఉండండి. అంతే. ఇది కూడా గట్టి పట్టబోతుంది అని అనుకోండి, మౌనంగా ఉండండి. అంతే. అవునా కాదా? కాబట్టి దేవుని ప్రణాళిక నన్ను ఏం చేస్తుందంటే, నీవు ఉన్నావు నాకు చాలు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చాలు, ఆయన ఉంటే చాలు. అంతే. ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎల్ల కాలము ఉన్నాడు. ఆయన లేని టైం ఏది? ఓకే. కాబట్టి దేవుని నిత్యమైన ప్రణాళిక నిన్ను భద్రంగా ఉంచునా లేకపోతే నెమ్మదిలేనుగా చేయనా? ఆ బ్రాకెట్లో ఇచ్చాడు చూడండి. అది బాక్స్ నేను నా వైపు చూడొద్దు. అది బాక్స్లో ఇచ్చాడా ఇవ్వలేదా? నిన్ను భద్రంగా ఉంచుతుందా, నెమ్మది లేకుండా చేస్తుందా? భద్రంగా సెక్యూర్గా ఉంచుతుంది, ఎంతో భద్రంగా ఉంచుతుంది అని రాసుకోవచ్చు మీరు. ఓకే, రైట్. దేవుని యొక్క పెద్ద వడంబడికలు కొన్ని ఉన్నాయి. ఆ వడంబడికలు అనేటువంటివి, ఓకే, ద కావనెంట్స్ ఆఫ్ గాడ్. వడంబడికలు. నెక్స్ట్ కొంచెం స్లో నడుస్తుంది ట్రైను, లేట్ నడుస్తుంది, కొంచెం స్పీడ్ అందుకోవాలి. ఓకే. కావనెంట్స్, COVENAN, కావనెంట్స్. కావనెంట్స్ అంటే ప్రమాణములు అని చెప్పచ్చు. నిబంధనలు అంటున్నామా బైబిల్లో? దేవుని యొక్క పెద్ద వడంబడిక అని ఉందా? వడంబడిక అనేటువంటి దానికి నిబంధన అనేటి ఒకటి. అక్కడ స్లాష్ వేసి గీత కొట్టి నిబంధన అని రాసుకోండి. అక్కడ పేజ్ నెంబర్ 82, నిబంధన. దేవుని యొక్క పెద్ద నిబంధనలు. దేవుడు బైబిల్లో చాలా నిబంధనలు, కొన్ని ప్రాముఖ్యమైన నిబంధనలు చేశాడు. నిబంధన అంటే ప్రమాణం అండి. ఒక రకంగా చెప్పాలంటే నిబంధన అంటే ప్రమాణం, దేవుడు చేసిన ప్రమాణం. ద కావనెంట్ ఆఫ్ గాడ్. కావనెంట్స్ ఆఫ్ గాడ్, COVENANTS, ఇది ఆఫ్ గాడ్. కావనెంట్స్ ఆఫ్ గాడ్, నిబంధనలు. అబ్రహాంతో నిబంధన చేశాడు. ఒకసారి రెఫరెన్స్లు చూడాలి టకటక. ఆ రెఫరెన్స్ల దగ్గరికి రండి. ఆ నిబంధనలో ఏం చేశాడో టకటక స్పీడ్గా వెళ్దాము. ఒకసారి చూడండి నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన. ప్రకటన ఆదికాండము 12వ అధ్యాయం. అక్కడ చూడండి ఒకసారి.
ఆ, ఆ, నీ బంధువులు ఇద్దరండి. నిన్ను అని ఉందా లేదా? నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే పర్సనల్గా, అది దాంట్లో నిన్ను అంటే నిన్ను వ్యక్తిగతంగా గొప్ప జనంగా చేస్తాను, అది వ్యక్తిగతం ఆశీర్వాదం. ఓకే. 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 చూడండి, అక్కడ చూస్తే నిన్ను నిన్ను నీవు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవారిని చెప్పిస్తాను అన్నాడా? అంటే ఆయనకు ప్రత్యేకత ఇస్తున్నాడు ఫస్ట్ ఈ యొక్క ప్రమాణంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహాముతో నిన్ను ఆశీర్వదిస్తాను అంటే నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఫస్ట్ ఆయనకు వ్యక్తిగతంగా ఆశీర్వాదం. ఓకే. రెండవది నిన్ను గొప్ప జనము చేస్తాను అంటున్నాడు. అంటే నీలో నుండి ఒక నేషన్ వస్తుంది అంటున్నాడు, నీలో నుండి ఒక జనాంగం వస్తుంది. ఓకే. కాబట్టి ఈ ఆశీర్వాదంలో ఈ పేజీ నెంబర్ 82లో ఉన్నారా లేరా? పేజీ నెంబర్ 82లో జనాంగముగా అంటే దేవుడు గొప్ప జనాంగాన్ని తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు వయసు ఎంత అబ్రహాముకి వయసు ఎంత? 75 ఏళ్ళు ఇప్పటికి. 75 ఏళ్ళు ఇప్పటికి, 75 ఏళ్ళు. అప్పుడు అంటున్నాడు దేవుడు నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. గొప్ప జనం అయ్యాడు అబ్రహాం టైంలో. ఒక్కడే ఒంటి నలుసుగా పుట్టింది, అవునా కాదా? అబ్రహాం కెతూరాన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ కొంతమంది కలిగారు, ఆ కెతూరా ద్వారా కొంతమంది కలిగారు. అయితే ఎటకేలకు గొప్ప జనం ఒక దేశాన్ని అంత ఏ జనాంగంగా కాల. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనాంగంగా చేస్తానంటే దేవుడు ఒక్కోసారి మనం అనుకుంటాం, ప్రభా నా టైంలో నీ ప్రభా కార్లు ఏరోప్లేన్లు అంటాం మనం. ఇప్పుడే కాదు లేదు ఆగరా నీ పిల్లల టైంలో నీవు అంటాడు ఆయన. ఏమంటారు? నేను ఒకరి గురించి డానియల్ గారి చూస్తున్నాను, ఎల్ఈఎఫ్ హెడ్ డానియల్ గారు. ఆయన కుమారుడు జాషువా డానియల్ గారు. ఆ కుమారుడు దేశాల్లో తిరిగాడట, సేవ చేశాడట. ఎల్ఈఎఫ్ ఆయన జాషువా డానియల్ గారు. డానియల్ గారు వేరే దేశాలలో వెళ్ళలేదట, ఇతర దేశాలు వెళ్ళలేదట ఆయన. ఓకే. ఆయన టైంలో కాస్త తక్కువగా ఉంది, కానీ కుమారుని టైంలో ఆయన ఏరోప్లేన్లలో తిరిగాడు. అంటే ఒక్కొక్కసారి దేవుడు ఆశీర్వాదము నిన్ను ఆశీర్వదిస్తున్నాను అంటే అది మన టైంలోనే జరుగుతుంది అనేటువంటిది జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఆశీర్వదిస్తున్నానంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అబ్రహాం టైంలో జనాంగం అబ్రహాం టైంలో వంశం కుటుంబాలు అయ్యాయి, కానీ జనాంగం నేషన్ ఓకే. తర్వాత నీ అందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును. నీ అందు, ఇన్ యువర్ సీడ్ అని ఉంటుంది అక్కడ. మీరు చూస్తే నీ అందు అంటే నీ సంతానము ద్వారా రాబోయే వాని అందు సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా దేవుడు ప్రజలందరినీ దీవిస్తానని అబ్రహాంతో వడంబడిక చేశాడు. ఓకే. దాని అన్వయింపు కింద అన్వయింపు అని చూడండి. దేశమును గూర్చిన వాగ్దానం భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటుంది. ఒకసారి 15వ అధ్యాయంలో ఒక రెండు దయచేసి. ఆదికాండమే 15వ అధ్యాయము 17వ వచనం నుండి చూడండి. 18 చదవండి. 18 యూఫ్రటీస్ నది వరకు కెనీయులు, కనిజీయులు, కద్మోనీయులు, వాళ్ళు వీళ్ళు అందరు ఎక్కేసుకోండి, ఇవన్నీ వద్దు, చదవద్దు. ఓకే. అంతవరకు ఇస్తానంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు అంటున్నాడు, అవునా కాదా? ఐగుప్తు నది ఎక్కడుంది? మీరు మ్యాప్ చూస్తే వెనకాల ఒకసారి మ్యాప్లోకి వస్తే ఐగుప్తు నది ఏమో వెస్ట్ సైడ్లో ఉంటుంది, యూఫ్రటీస్ నది ఏమో ఈస్ట్ సైడ్లో ఉంటుంది. అంటే యూఫ్రటీస్ బబులోన్ దగ్గర ఉంటుంది. ఐగుప్తు నది అంటే నైలు నది. అంటే ప్రపంచ చరిత్రలో ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలీలు ఆ భూభాగం అంతా స్వాధీనం చేసుకోవాలా. నైల్ నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. ఎప్పుడు ఇస్తాడు ఆయన? ప్రపంచ చరిత్రలో సొలొమోన్ టైంలో ఇజ్రాయెల్ దేశము ఎక్కువగా సరిహద్దులు విస్తరించింది సొలొమోన్ టైంలోనే.
ఇంకా ఆ తర్వాత ఎవరి టైంలో విస్తరించలా, అంతగా విస్తరించినంతగా. సొలొమోన్ టైంలో కూడా నైల్ నది మొదలుకొని, అంటే ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు వెళ్ళలా. ఎవరి టైంలో అవుతుందంటే మెస్సయ ఏసయ్య పరిపాలన 1000 ఏళ్ల పరిపాలన వస్తుందా, ఆ రోజున వేరు వేరు దేశాలలో ఉన్న వాళ్ళు మొత్తాన్ని నేను పిలుస్తాను అంటున్నాడు ఆయన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అది ఎక్స్ట్రా మీకు వరకు. ఎహెజ్కేల్ 37 అక్కడ భూదిగంతముల నుండి నా జనులను నేను పిలుస్తాను అని చెప్పేసి అంటాడు. అంటే వేరు వేరు దేశాల్లో ఉన్న వాళ్ళు మొత్తం వచ్చేస్తారు. ఎక్కడికి? ఇస్రాయేల్ దేశానికి వస్తారు. ఇస్రాయేల్ దేశానికి వచ్చారనుకోండి, వేరు వేరు దేశాలు, ఇండియాలో ఉన్నవాళ్ళు, రష్యాలో ఉన్నవాళ్ళు, జపాన్లో ఉన్నవాళ్ళు, చైనాలో ఉన్నవాళ్ళు అందరూ వచ్చేసి ఇజ్రాయెల్లోకి వచ్చారనుకోండి, ఇప్పుడేమవుద్ది, అక్కడ కాపురాలు పెడతారంటే అక్కడ ఇల్లు కట్టుకుంటారు. 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యి 1000 ఏళ్ళు కదా ఉండాల్సింది, 1000 ఏళ్ళు భూమి మీద యేసుప్రభువారి పరిపాలన, 1000 ఏళ్ళు ఎన్ని కుటుంబాలు అవుతాయి? ఎన్ని అవుతాయి? ఒక్కొక్కరికి పిల్లలు పుడుతూ ఉంటారు కదా, 1000 ఏళ్ల పరిపాలనలో పిల్లలు పుడుతూ ఉంటారు కదా. పిల్లవాడు పెరిగినప్పుడు వాడికి పెళ్ళి అవుతాడు, మళ్ళీ ఇల్లు కట్టుకోవాలిగా. ఏమవుద్ది? అప్పుడు సరిహద్దు విస్తరిస్తూ ఉంటుంది. అప్పుడు అవుద్ది, అది నెరవేరుతుంది. 1000 ఏళ్ల పరిపాలనా కాలంలో ఐగుప్తు నది వరకు వెళ్తారు, అటువైపు యూఫ్రటీస్ నది వరకు వెళ్తారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇశ్రాయేలీలేనేరా, ఏంద్రు ఎంత జనం అనుకుంటారు అప్పుడు ప్రపంచం అంతా. కాబట్టి దేవుడు ఆ వాగ్దానాన్ని 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేరుస్తాడు. అర్థమైందా? వ్యర్థమైందా? ఓకే, అర్థం చేసుకోండి దయచేసి. ఆత్మీయ దీవెనలు అబ్రహామునకు ఇచ్చిన 3వ వాగ్దానం మీద సువార్త స్థాపించబడింది. నీ సంతానమందు భూలోకములో ఉన్న సమస్త వంశములు ఆశీర్వదించబడును అని అంటే అది యేసుక్రీస్తులో సమస్త జనులు దీవించబడతారు. సమస్త జనులు దీవించబడతారు యేసు ప్రభువు ద్వారా, ఆయన ద్వారా, విశ్వాసము ద్వారా. ఓకే, అది మొదటి నిబంధన. ఓకే, రెండవ నిబంధన చూస్తే మోషేతో దేవుడు చేసిన నిబంధన, సీనాయి ఒడంబడిక అంటారు దీన్ని. ఓకే, సీనాయి కొండ దగ్గర జరిగింది కాబట్టి ఈ ఒడంబడికడలో మీరు చూస్తే ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయము, 29, 30 అధ్యాయాలు. ద్వితీయోపదేశకాండము 28, 29. 28లో ఒక్క భాగం చూద్దాము. 28 దయచేసి 28లోకి రండి. ద్వితీయోపదేశకాండము 28 వచ్చారా? 28 ఒక్క నిమిషం. ద్వితీయోపదేశకాండం 28 ఓకే, చదవండి. నీవు యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనిన ఎడల అని ఉందా లేదా? నడుచుకొనిన ఎడల, వినిన ఎడల. 2వ వచనంలో నీ దేవుడైన యెహోవా మాట నీవు వినిన ఎడల, ఇఫ్ యూ లిసన్, ఇఫ్ యూ ఒబే, నీవు వింటే. ఇందాక ఏమన్నా అబ్రహాము చేసిన నిబంధనలు ఏమన్నా ఉంది అట్లా? నీవు వినిన ఎడల ఈ ఆశీర్వాదాలు వస్తాయి అని ఉందా? లేదు. అంటే అది ఏంటి ఆ నిబంధన, ఆ ప్రమాణం ఏంటి? షరతులు ఏమీ లేవు. అంటే అబ్రహాము నువ్వు ఇట్లా చేస్తే నేను ఎట్లా చేస్తాను, నువ్వు ఇట్లా చేస్తే నేను ఇట్లా దీవిస్తా అనేమి షరతులు పెట్టలా దేవుడు అబ్రహాముతో. అంటే అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన షరతులు లేని నిబంధన. అంటే దేవుడు అన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నేను ఆశీర్వదిస్తాను, నీకెందుకు నేను ఆశీర్వదిస్తా అని షరతులు ఏం పెట్టలా. కానీ ఇక్కడేమంటున్నాడు, నీవు వింటే ఈ దీవెనలు వస్తాయి, నీవు పాటిస్తే ఈ దీవెనలు వస్తాయి అంటున్నాడు దేవుడు. అంటే పాటించకపోతే అక్కడే ఉంది. వచ్చినాం చూడండి, 28వ అధ్యాయము 15. వినని ఎడల, ఇక్కడి నుంచి అక్కడికి ఒక గీత కొట్టుకోండి. ఇక్కడ వింటే ఇది, ఇక్కడ వినకపోతే అది. అంటే ఇక్కడి నుంచి అక్కడ ఒక గీత కొట్టుకున్నారనుకోండి. వింటేనేమో ఈ మేలులు, వినకపోతే ఈ కీడులు. అంటే వింటేనేమో విధేయత వలన మేళ్ళు వస్తాయి, అవిధేయత వలన కీడు వస్తుంది. దేవుడు మోషేతో నిబంధన చేస్తున్నాడు. ఇది మోషేతో మొజాయిక్ కావనెంట్ అంటారు దీన్ని. ఓకే, కావనెంట్స్ ఒక్కొక్కటి ఏబ్రహామిక్ కావనెంట్, ఏబ్రహామిక్. ఓకే, మొజాయిక్ కావనెంట్. రెండవది ఏబ్రహామిక్ కావనెంట్లో నో కండిషన్, నో కండిషన్స్. కండిషన్స్ ఉన్నాయా? షరతులు లేవు. దీంట్లో కండిషన్స్ ఉన్నాయి, కండిషన్స్ ఉన్నాయి. ఓకే, షరతులు ఉన్నాయి. దీంట్లో షరతులు లేవు, షరతులు లేనిది.
షరతులు ఉన్నది ఇది. షరతులు అంటే తెలుసు తెలీదా? మళ్ళీ ఇదేంటంటే కొత్త పదం అంటారా? ఓకే, షరతులు లేనిది షరతులు, కండిషన్స్ అనమాట. తెలుగు ఒక్కోసారి ఇంగ్లీషే మనకు బాగా అర్థమవుతుంది. ఓకే, మోషేతో దేవుడు చేసిన ప్రమాణంలో నీవు విధేయత చూపిస్తే ఇది నాయన, అవిధేయత చూపిస్తే ఇది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోషేకి. ఎందుకు ధర్మశాస్త్రము? ధర్మశాస్త్రం యొక్క ఉపయోగం ఏంటి? అక్కడ ఉన్నదంతా నేను సారాంశంగా మీకు చదువుతున్నాను, వినిపిస్తా ఉన్నాను. ఆ ధర్మశాస్త్రం అనేటువంటిది నిర్గమకాండం 19 నుండి 24 అధ్యాయాలలో ఉంటుంది. ఆ తర్వాత 25వ అధ్యాయం నుండి ప్రత్యక్ష గుడారం నిర్మించేదానికి అంత కొలతలు అన్నీ ఇస్తూ ఉంటాడు నిర్గమకాండంలో. కాబట్టి 19 నుండి 24 అధ్యాయాల వరకు ధర్మశాస్త్రంలో సమాజంలో ఎట్లా ఉండాలా, 10 ఆజ్ఞలు సమాజంలో ఎట్లా ఉండాలా, ఇవన్నీ అక్కడ ఇస్తూ ఉంటాడు. ఎవడెవడు ఎట్లా బిహేవ్ చేస్తే వానికి ఎట్లా శిక్ష, అన్నీ. ఎందుకు ఇవన్నీ ఇచ్చాడు? సొసైటీకి కావాల్సినటువంటి అంత ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడు? కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అవసరం లేదా? ఒక దేశం ఉన్నప్పుడు రాజ్యాంగం అవసరం లేదా? రాజ్యాంగాన్ని బట్టి కోర్టులో తీర్పులు ఉంటాయి. మీరు గమనించారో లేదో? అంటే చట్టం ఏం చెబుతుంది, దాన్ని బట్టి తీర్పు ఎట్లా తీర్చాలి, అవునా కాదా? రాజ్యాంగం, మన రాజ్యాంగంలో ఏమున్నాయి? ఓకే, మనిషి హక్కులు ఇవి ఉన్నాయి. అదిగో మనిషి ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయవచ్చు, ఇట్లా చేస్తే ఎవడైనా చేస్తే ఇతనికి ఆ చట్ట ప్రకారం ఇతడు శిక్షార్హుడు అనేటువంటిది చట్టం అనేటువంటిది ఒకటి ఉంటే ఆ ప్రకారము శిక్ష ఎట్లా వేయాలను అనేటువంటిది తీర్పు కోర్టులు అమలు చేస్తాయి. ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు చట్టం దేవుడు ఎందుకు ఇచ్చాడు? నిర్గమకాండంలో 19వ అధ్యాయం నుండి మీరు తర్వాత చూస్తే 24 వరకు అంతా చట్టమే. ఎందుకు ఇచ్చాడు దేవుడు? చట్టం ఎందుకు ఇచ్చాడంటే జనాంగం ఏర్పడుతుంది, ఇప్పుడు రాజ్యం ఏర్పడుతుంది, అందుకు చట్టం ఇస్తా ఉన్నాడు దేవుడు. ఓకే, కాబట్టి దాంట్లో కండిషన్స్ ఎందుకు ఉన్నాయంటే ఇదిగో వీళ్ళు ఎట్లా బిహేవ్ చేయొచ్చు కాబట్టి వాళ్ళకి ఇది శిక్ష అని చెప్తా ఉంటాడు దాంట్లో. ఓకే, అర్థమవుతుందా? ఏమైనా తల పైన వెళ్తుందా? ఓకే, చూడండి, ఈ ధర్మశాస్త్రం దేవుని యొక్క పరిశుద్ధతను బయలుపరుస్తుంది, మానవుని యొక్క పాపాన్ని తెలియజేస్తుంది. ఓకే, దేవుని సంతోషించగలిగే జీవితాన్ని జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. ఇశ్రాయేలుకు ఒక రాజ్యమును స్థాపిస్తుంది. ధర్మశాస్త్రంకు విధేయులవుతారా, ఆశీర్వాదించబడతారు. ఓకే, విధేయులవటం ద్వారా దేవుని యందు వారికి ఉన్న విశ్వాసము అది రుజువు చేస్తుందన్నమాట. ధర్మశాస్త్రం పాటించడం అంటే మనం పాటిస్తున్నామంటే దేవునికి విధేయులు అవుతున్నట్టు. ఓకే, ఇతరులు ఒకరి ఎడలో ఒకరు ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, పొరుగు వాడిది ఏది, వాడి పొలాలు, వాళ్ళ ఎద్దులు, వాడి యొక్క ఆస్తి మనం దోసుకోకూడదు అంటే ఒకరి మధ్యలో ఒకరికి సంబంధం ఎట్లా, దాని గురించి కూడా చూపించే ధర్మశాస్త్రం. యేసుక్రీస్తు ప్రభు అవసరతలను చూపిస్తుంది ధర్మశాస్త్రం. అంటే అదిగో ఒకానొక రోజున ఈ బలి అర్పణలన్నీ రాబోతున్నటువంటి మెస్సయాను సూచిస్తున్నవి. కాబట్టి ఆయన కోసం ధర్మశాస్త్రము ఎదురు చూస్తుంది. ధర్మశాస్త్రం వలన రక్షణ రాదు, అయితే ధర్మశాస్త్రము ఆ యొక్క ఇవ్వబడిన ఆజ్ఞలందు విశ్వాసం మూలముగానే రక్షణ, విశ్వాసం మూలముగా. ఓకే, రైట్. ఓకే, ఇక్కడ కొంత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత అది ఎక్కువ అవసరం లేదు, తర్వాత నేను కిందకు వస్తున్నాను. చూడండి, దావీదుతో దేవుడు చేసిన నిబంధన. దావీదుతో ఒక నిబంధన చేస్తాడు. చూడండి ఇప్పుడు ఒకసారి 2వ సమూయేలు 7 4 నుంచి చదువుతున్నారమ్మా. 7 14, 2వ సమూయేలు 7:14 చదవండి. ఓకే, ఓకే, కొద్ది ముందు చదవాల్సింది 12 నుండి చదువుతున్నాను. నీ దినములు సంపూర్ణమైనప్పుడు దావీదు, నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చిస్తాను నేను. ఓకే, రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను, అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. సొలొమోను గురించి ఇక్కడ. ఓకే, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదను. అది ఇక్కడ దావీదుతో చేసిన నిబంధనల్లో ఇది కూడా షరతులు లేని నిబంధన. షరతులు లేవు దీంట్లో కూడా.
దీంట్లో కూడా షరతులు లేకుండా దేవుడు అంటున్నాడు, నీ వంశం ఉంటుంది. దేవుడు అనేది చెప్పేది అది, నీ వంశం ఉంటుంది. సింహాసనం మీద ఒకడు ఎప్పుడు నీ వంశంలో నుండి వచ్చేవాడు ఉంటాడు. చరిత్ర ఒకసారి జాగ్రత్తగా చూస్తే అతల్య వచ్చింది కదా, అతల్య గుర్తుందా మీకు? అతల్య ఒక ఆయన అంటాడు, ఆ తల్లి మహాతల్లి అంటాడు. ఓకే, అతల్య అని అనకుండా ఆ తల్లి మహాతల్లి అంటాడు. ఓకే, చూడండి, అతల్య వచ్చినప్పుడు ఏం చేసింది? దావీదు వంశీకులు మొత్తాన్ని, రాజవంశీకులు మొత్తాన్ని చంపాలనుకున్నది అతల్య వచ్చినప్పుడు. ఓకే, మొత్తాన్ని చంపాలనుకున్నది. చంపాలనుకుంటే ఆ యొక్క రాకుమార్తె, ఇది అంతా మీకు తర్వాత మీరు చదువుకోవటానికి మీకు ఇస్తున్నాను. 22వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయంలో ఉంటుంది. 2వ దినవృత్తాంతాలు 22లో ఉంటుంది. అయితే ఆ సమయంలో యోవాషు అనేటువంటి రాకుమారుడు ఒక్కడు కాపాడబడ్డాడు. తన అక్క అనుకోవచ్చు, కాపాడింది. ఓకే, ఆయన్ను ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి యాజకుడు ఆయన పెంచటము, దాదాపుగా 6-7 ఏండ్లు మందిరంలో దాచిపెట్టి పెంచటము. యోవాసు తర్వాత మళ్ళా దావీదు వంశము కొనసాగింది. దావీదు వంశాన్ని అంతమొందించాలని అతల్య లాంటి మనిషి ప్రయత్నం చేస్తే, దేవుని శాసనం ఇందాక మాట్లాడుకున్నాం, దేవుని నిర్ణయాన్ని ఎవరైనా కాలు రాయగలరా? ఎవరు కాలు రాయలేరు. కాబట్టి అది అది జరగదు, సంభవించదో. దేవుడు ఆశ్చర్యతగా కాపాడాడు. ఓకే, నీ వంశం ఉంటుంది, నీ సింహాసనం మీద నీ కుమారుడు ఒకడు ఉంటాడు, నిత్యము స్థిరపరిచేదను అని ఉందా లేదా అక్కడ? ఇందాక చదువుకున్న భాగంలో నిత్యము స్థిరపరుస్తాను అంటే యేసుప్రభు వారు ఇప్పుడు పరిపాలన దావీదు కుమారుడుగా పరలోకం నుండి పరిపాలన చేస్తున్నాడు. యేసుప్రభు వారు దావీదు కుమారుడుగా పరలోకం నుండి పరిపాలన చేస్తున్నాడు. యేసుప్రభు వారు ఇప్పుడు రాజ్యం ఉంది, ఆయన చేతిలో లేదా? ఆయన పరలోకంలో ఉండి ఆయన పరిపాలన చేస్తున్నాడు అంటున్నాము. 1000 ఏండ్ల పరిపాలనప్పుడు ఆయన రాయదండము తీసుకొని వస్తాడు. రాయదండము ఆయన చేతిలో ఉంటుంది. యెరూషలేములో సింహాసనం మీద కూర్చుంటాడు. ప్రత్యక్షంగా అక్కడ కూర్చుంటాడు ఆయన. యెరూషలేములో సింహాసనం మీద కూర్చుంటాడు. యేసుప్రభు వారు ఇప్పుడు పరలోకంలో ఎట్లా ఉన్నారు? పరలోకంలో ఏ బాడీతో వెళ్ళారు? పరలోకంలో ఏ బాడీతో వెళ్ళారు? శిష్యులు తాకిన బాడీతో వెళ్ళారా, లేకపోతే వేరే బాడీతో వెళ్ళారా? శిష్యులు తాకారా? తాకిన ఆయనకు వచ్చి మన దేశానికి వచ్చింది తోమ తాకిన ఆయనగా ఆయన శిష్యులు, అది నీ గాయాల్లో నా చేతులు పెట్టాల్సిందే, పక్కలో బల్లెం పొడి, అది కూడా తాకి చూస్తేనే అన్నాడా? తాకాడా తాకలేదా? ఆ బాడీతోనే యేసుప్రభు వెళ్ళారు. అంటే ఇప్పుడు పరలోకంలో ఏ బాడీ ఉంది ఆయనకు? తోమ ఏ బాడీని అయితే తాకాడో ఆ బాడీతో ఉంది. అంటే ఏ బాడీ? ఈ బాడీనండి. ఈ బాడీ మనకున్న బాడీ మనలాంటి బాడీనా కాదా? మనలాంటి బాడీ, కాకపోతే అది మరణించదు మళ్ళా, అంతే. మనలాంటి బాడీ ఇంక మరణించదు. ఇంకా బాడీ ఇంక మరణం లేదు దానికి. ఉందే, ఆల్రెడీ మరణించాడు కదా, తిరిగి లేచాడు కదా, తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళాడు కదా, తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకుంటుంటే లోపలికి వెళ్ళలేదా? తలుపుల్లోంచి లోపలికి ఎట్లా వెళ్తాడు? మహిమ శరీరం అంటే అదే మహిమ శరీరమే. మహిమ శరీరం అంటే అది మనం అనుకుంటాము అది ఎట్లా ఉంటుంది, ఎగ్జాక్ట్గా ఎట్లనే ఉంటుంది. ఇలాంటి మన బాడీ, కాకపోతే మరణము లేని బాడీ అది. ఆ బాడీతో ఇప్పుడు ఉన్నాడు అక్కడ ఆయన, ఆ బాడీతో ఉన్నాడు. రేపు వస్తాడా? మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ప్రభు ఒకసారి దాకొస్తా అంటే ఎన్నిసార్లు తక్కువ అంటాడేమో, అది తెలీదు. ప్రభా ఒకసారి తాకి కన్ఫర్మేషన్ అయింది, గ్యారంటీ ఏం లేచిన వాడే అని గ్యారంటీ, ఇండియాకి వెళ్ళి పొడవబడ్డా చంపబడ్డా ఇంకొకసారి తాగుతున్నాయా, మీ పాదాల దగ్గర కూర్చుంటాయా, ఇంకా పాదాలే పట్టుకుంటూ అక్కడ కూర్చుంటా అంటాడేమో మనకు తెలియదు. ఆ బాడీని తాకొచ్చా తాకకూడదా? తాకవచ్చు. ఆ బాడీతో ఉన్నాడు ఇప్పుడు ప్రభువారు అక్కడ.
అంటే ఆ బాడీతో ఉన్న ఆయన రాబోతున్నాడు సింహాసనం మీద కూర్చోటానికి. దావీదు సింహాసనం మీద వచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబోతున్నాడు ఆయన యెరూషలేములో. ఏ బాడీతో ఉన్న ఆయన, మహిమ బాడీతో ఉన్న ఆయన వచ్చి ఇక్కడ కూర్చోబోతున్నాడు యెరూషలేములో. అక్కడ ఆయన కూర్చుంటే ప్రతి మోకాలు ఆయన దగ్గరకు వచ్చి వంగాల్సిందే. అంటే అర్థమేంటి? అన్ని దేశాది నేతలు వచ్చేసేసి ప్రభా ఏం చేయమంటావయ్యా, ఏం చేయమంటావు అని అనాల్సిందే, అందరూ లోబడాల్సిందే. ఓకే, అయితే ఎవరికి ఇస్తాడు పరిపాలన అంటే కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నీ సింహాసనము నిత్యము ఉంటుంది అనేది పాయింట్ అక్కడ. అది వాక్యం గుర్తుపెట్టుకోవాలి మీరు. దావీదుతో చేసిన నిబంధనలో సింహాసనం మీద ఇప్పుడు ఆయన ఉన్నాడు, అక్కడ నుండి పరిపాలన చేస్తున్నాడు. ఒకరోజు ప్రత్యక్షంగా పరిపాలన చేయబోతున్నాడు. అది ఓకే, దావీదుతో చేసిన నిబంధన. దావీదు గురించి ఏమన్నాడు? నీ ఇల్లు, నీ వంశం నిలబడుతుంది, నీ రాజ్యం ఉంటుంది, నీ సింహాసనం కూడా ఉంటుంది. 3 ఉన్నాయి దాంట్లో కూడా దావీదు నిబంధనలో. తర్వాత కొత్త నిబంధన అండి, అది ఇర్మియా గ్రంథంలో ఉంది 31 అధ్యాయంలో 31 నుండి. నూతన హృదయము, ఓకే, వాళ్ళ హృదయంలోనే ఉంటుంది ధర్మశాస్త్రము. ఓకే, నూతన హృదయము, వారి హృదయంలోనే ధర్మశాస్త్రం ఉంటుంది. దేవుని గురించి అంతా వారికి తెలుసు. ఇది దేవుడు శాశ్వతంగా జనులందరికీ, సమస్త మానవాళికి వారి హృదయములను పవిత్రపరిచి పాపములన్నీ క్షమిస్తాడు. ఓకే, భౌతికంగా, రాజకీయంగా దేశం అంతా ఆశీర్వదించబడుతుంది. ఇశ్రాయేల్ దేశం, ఆ దేశానికి అందరూ సమకూర్చబడతారు, తిరిగి రప్పించబడతారు. అక్కడ ఆయన ఉండి అనునిత్యము ఆయన్ని సేవించటం. మనుషుల హృదయముల మీద ఆయన ధర్మశాస్త్రం ఉంటుంది. ఒక నూతన హృదయం ఆయన ఇస్తాడు మనుషులకు. పేజీ నంబర్ 86లో ఉన్నా నేను. మనుషులకు ఒక నూతన ఆత్మను ఇస్తాడు ఆయన. కాబట్టి ఇశ్రాయేలీలకు ఒక రకంగా చెప్పాలంటే అంతా రెస్టోరేషన్ అంటారు. 1000 ఏండ్ల పరిపాలనలో ఇది జరగబోతుంది. ఓకే, కాబట్టి దేవుడు చేసినటువంటి నిబంధనలు మనం చూస్తే ఒకసారి చూడండి. ఇక్కడ పేజీ నంబర్ 87లో ఆడొక చార్ట్ ఉందా? అబ్రహాము, మోషే, దావీదు, కొత్త నిబంధనల మధ్య సంబంధం అని ఉందా? చూడండి జాగ్రత్తగా ఒక్కసారి చూడండి. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్తాను నేను. ఓకే, రైట్. అబ్రహాంతో దేవుడు ఫస్ట్ నిబంధన చేశాడా? 12 అధ్యాయం 17 అధ్యాయంలో కనపడుతుంది ఆది కాండంలో. దాంట్లో ఏంటి? వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు. నిన్ను గొప్ప జనం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. గొప్ప జనము అంటే దేశానికి సంబంధించింది. తర్వాత నీ అందు భూమి మీద సర్వ వంశములు ఆశీర్వదించబడతాయి. ఆత్మీయ ఆశీర్వాదం ప్రపంచవ్యాప్తంగా జరగబోయేటువంటిది. ఓకే, చూడండి దీనికి 2వ బుల్లెట్ 3వ బుల్లెట్లు ఉన్నాయి చూడండి. దానికి గీతలు గీసి 2వ బుల్లెట్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు చూడండి. అది కొత్త ఒడంబడికలో కూడా అది నెరవేర్చబడబోతుంది అంటాడు. ఎందుకు? దేశమంతా తిరిగి సమకూర్చబడుతుంది జాతి, ఇజ్రాయెల్ జాతి. 3వ బుల్లెట్ చూడండి, సార్వత్రికమైనది. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ నూతన హృదయం, నూతన పాప క్షమాపణ, ధర్మశాస్త్రం వాళ్ళ హృదయంలో రాయటం, ఒక నూతన ఆత్మనివ్వటం, అది జరుగుతుంది. కాబట్టి కొత్త నిబంధనకు అది రిలేటెడ్ అన్నమాట. మోషేతో చేసిన నిబంధన కొత్త నిబంధన. మళ్ళా అబ్రహాం దగ్గర ఒడంబడిక దగ్గర నుండి ఇటువైపు యారో మార్క్ పైన వేసాడు చూడండి. పైన ఒక యారో మార్క్ వేశాడు. 1000 ఏండ్ల రాజ్యం దాకా తీసుకెళ్ళాడు. ఓకే, 1000 ఏండ్ల రాజ్యానికి చూపిస్తా ఉన్నాడు. ఏ విషయం అది? ఇందాక మాట్లాడుకోవడం చూడండి. ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు అని చెప్పామా? ఆ స్థలము, భూమి వాళ్ళు స్వాధీనం చేసుకోవటం, అదనమాట. ఆ భూమి 1000 ఏండ్ల పరిపాలనలో నెరవేరుతుంది ఆ వాగ్దానం. ఓకే, రెండవది మోషే ఒడంబడిక ఇశ్రాయేల్తో చేశాడు. కొన్ని శాసనాలు ఇచ్చాడు. దేవుడు ప్రత్యక్షంగా దాన్ని బయలుపరిచాడు. అది ఎవరి వైపు చూపిస్తుంది? యేసుక్రీస్తు శిలువ వైపు చూపిస్తుంది చూడండి. అంటే ధర్మశాస్త్రం మనుషులను ఎవరి వైపు నడిపిస్తుంది? ధర్మశాస్త్రం అంత మనుషులను యేసుక్రీస్తు వైపుకి నడిపిస్తూ ఉంది. అంటే ధర్మశాస్త్రం బలులన్నీ ఎవరి కోసం చూస్తూ ఉన్నాయి? యేసయ్య కోసం చూస్తూ ఉన్నాయి. ఆ పైన దావీదుతో చేసిన ఒడంబడిక ఉంది చూడండి. దాంట్లో దావీదు నీ వంశం ఉంటుంది, నీ రాజ్యం ఉంటుంది, నీ సింహాసనం తరతరములు ఉంటుంది. అంటే నీ వంశం ఎప్పుడు నాశనం కాదు, నీ రాజ్యం మీద ఎప్పుడు ఒకడు ఉంటాడు,
గర్భవాసంలో నుండి వచ్చిన వాడు అంటే దావీదు యోధా గోత్రీకుడు. ఆ సింహాసనం తరతరాలు ఉంటుంది. అది ఎటువైపు తీశాడు? తెరచిపోయి ఏరో మార్కు 1000 ఏండ్ల పరిపాలన వైపు చూపించాడు. క్రొత్త నిబంధనలో ఇచ్చినటువంటి ఒక వడంబడిక, యేసుప్రభువు ఇచ్చినటువంటి మీకు క్రొత్త నిబంధన, మీతో క్రొత్త వడంబడిక, క్రొత్త ఆజ్ఞను ఇస్తున్నాను అంటాడు యేసుప్రభువు లోకాసువార్త 2వ అధ్యాయంలో. ఓకే, కాబట్టి ఇవి వడంబడికలు. ఇంతటితో మనము ఈ యొక్క ఇది పూర్తి చేస్తాం. సరే, వచ్చే వారము క్రిస్టాలజీ చూసుకుంటాను. వచ్చే వారం క్రీస్తు శాస్త్రం నేను తీసుకుంటాను. ఈరోజు జాన్నగస్ గారు పరిశుద్ధాత్మ శాస్త్రం తీసుకుంటున్నారు కదా, పరిశుద్ధాత్మ శాస్త్రం. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఆఫ్ చేస్తే ఈరోజు ఏమైనా డౌట్లు ఉన్నావా? డౌట్లు ఏమైనా ఉన్నావా? దేవుడు అంతా